ఈరోజు మనం జూమ్ సెషన్లో అనుకున్న టాపిక్ రిలిజియన్, అథారిటీ అండ్ ఎడ్యుకేషన్ పార్ట్ 1. ఇది 15th కాన్వర్జేషన్ అండి బిట్వీన్ ప్రొఫెసర్ ఆండర్సన్ అండ్ జేకే. ఈ విషయం పైన ముందుగా డాక్టర్ సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ సుబ్బారావు గారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మనం 14 టాపిక్లు డైలాగ్స్ అయ్యాయండి బిట్వీన్ ఆండర్సన్ అండ్ కృష్ణాజీ. ఇక్కడ నుంచి అంతా కన్సాలిడేట్ చేస్తున్నారు. టాపిక్ ఏంటంటే మనిషి మారాలి. ఎందుకు మారాలనేది అందరం కొద్ది గొప్ప తెలుసుకున్నాం. పర్సనల్ లెవెల్లో, కుటుంబం లెవెల్లో ఘర్షణలు, అంతర్గతంగా ఘర్షణలు చూస్తున్నాం. కన్ఫ్యూజన్ ఉంది, భయము, బాధ ఉంది. ప్రపంచ లెవెల్లో ఇది యుద్ధాల కింద, ద్వేషం కింద ఉంటుంది. మతాల పేరిట నమ్మకాలు ఇవన్నీ కూడా దానికి డివిజన్స్కి ఇదవుతుంది. మనిషి నేను మారితే కానీ ప్రపంచం మారదు అనేది ఒక ఫ్యాక్ట్ని ఇంటలెక్చువల్గా అర్థమైంది. అది నిజమా కాదా ఎవరికి వారు తెలుసుకోవాలి. ఎందుకంటే నా కాన్షియస్నెస్ ఇది కాన్షియస్నెస్ ఆఫ్ ది వరల్డ్ అంటారు. అంటే నా మనసులో ఉన్న విషయాలు ప్రతి మానవుడిలోనూ ఉన్నాయి. అయ్యే విషయాలు, ఆ కోపం అని, భయం అని, అసూయని, ప్రేమ అనుకునే దాంతో అటాచ్మెంట్ అని, ద్వేషం, భయం, కోపం, తర్వాత పర్సూట్ ఆఫ్ ప్లెజర్, కోరికలు, విషాదము, ఒంటరితనం, ఇవన్నీ మానవుడి జీవితంలో పుట్టాయి. దానితో బాధ ఎక్కువైంది. దాన్ని మార్చడానికి మనకు అత్యంత ముఖ్యంగా జీవితంలో ప్రభావితం చేసేది విద్య, రిలిజియన్. ఇవి రెండు కూడా తెలియని మనిషి అంటూ ఉండడు. చదువుకులేనివాడైనా, చదువుకున్నవాడైనా ఎవరి పరిధిలో వాళ్ళు విద్య జరుగుతూనే ఉంటుంది. సో విద్య అనేది చూసుకుంటే ఎంతసేపు మోడర్న్ ఎడ్యుకేషన్ మనం చూస్తున్నాం. ప్రస్తుత విద్యా విధానంలో ఎంతసేపు మనం కూడా మన పిల్లల్ని ఒక సౌకర్యవంతమైన కుటుంబం, వాళ్ళకి ఉద్యోగము, ఒక ఇల్లు అది కట్టుకోవడం, పెళ్లి చేయడం, ఇది మెయిన్, అదే ఇష్యూ కింద పెట్టినాం. కానీ మనిషికి దీంతో పాటు మనిషి ఏం చేయాలో తెలియదు, టైము. దానికి ఒక ఎంటర్టైన్మెంట్ పెట్టినాడు. ఆ ఎంటర్టైన్మెంట్ ఆ రిలీజియస్ రిచువల్స్ లో కూడా మనం ఎంటర్టైన్మెంట్ కింద తీసుకుంటున్నాం. టీవీ షోస్, తర్వాత స్పోర్ట్స్, ఇవన్నీ కూడా మనకి ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ ఎందుకంటే మనల్ని మనము ఆ జీవితం భరించలేక, మన ఉనికిని మనం భరించలేక ఒక పలాయనం, ఎస్కేప్ రూట్స్ కింద అవి ఉన్నాయి. ఇది మన జీవిత విధానము. దానికి విద్యా విధానము మనిషిని జీవితం అంటే ఏమిటో తెలియనికుండా చేస్తుంది తప్ప అతనికి కంఫర్ట్ కోరికల గురించే, తన కోరికలు పొందడం, ఏం చేయాలనే దాని గురించే విద్య స్ట్రెస్ ఇస్తుంది. అది సొసైటీ కూడా దాన్ని మెచ్చుకుంటుంది. ఎవడు ఎంత ఎక్కువ సంపాదిస్తే, ఎంత పేరు ప్రఖ్యాతులు తెస్తే దానికే ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇది ప్రపంచం అంతటా చూస్తుంది. కానీ మనిషి తన జీవితంలో భయము, అంతరంగంలో భయము కానీ, ఒక కోరిక కానీ, ఒక విషాదం కానీ తగిలితే ఎలా రియాక్ట్ అవ్వాలి, జీవితాన్ని ఎలాగ చేసుకోవాలి అనేది మాత్రం మన విద్యలో ఏమీ చెప్పట్లేదు. అది చేయలేక మనం ఏంటంటే ఒక దేవుడు, ఒక దైవం అనేది పెట్టుకుంటున్నాం. మన లోకల్గా కూడా మనం చూస్తే ఒక రాయిని రోజు దాన్ని కడిగి పువ్వులు, కుంకుమ తల్లి ఒక దండం పెడితే ఒక నెల రోజుల్లో దానికి ఒక డివైనిటీ, ఒక దైవత్వం అనేది, సేక్రెడ్నెస్ అనేది కలుగుతుంది. అది అందరూ కూడా
అక్కడికి వచ్చి పూజలు చేస్తారు. సో అది కొద్ది రోజుల్లోనే ఒక చిన్న గుడి కింద కూడా తయారవుద్ది. ఇది మనం మన నిత్య జీవితంలో మన చుట్టుపక్కల కూడా చూస్తున్నాము. ఇది యాక్చువల్గా జరుగుతుంది. సో ఈ మతం అనేది ఎంతసేపు ఆర్గనైజ్డ్ రిలీజియన్ అనేది చూస్తుంటే విభజన ప్రక్రియ అంటే ఏంటి? నువ్వు అను ఒక దైవం అనేది మనకి ఒక కంఫర్ట్ ఇస్తుంది, మన బాగోగులు చూసుకుంటుంది, చనిపోయేంత వరకు మనకు కావాల్సిన అన్ని సమకూరుస్తుంది, చనిపోయాక కూడా మనకి స్వర్గము అలాగే ఇస్తుంది అని ఒక భరోసా ఇవ్వడానికి ఒక రిలీజియన్ పెద్దలు సాగిస్తున్నారు. అదే రిలీజియన్ అని చెప్పి అంటున్నారు. అంతేగాని ఆ రిలీజియన్లో కూడా మనకి జీవితం అంటే ఏమిటో తెలియడానికి మాత్రం ఏ విధంగా ఉపయోగించట్లేదు. ఎంతో క్లిష్టతరమైనది, భయంకరమైనది మరణం అంటే అందరికి భయము. దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది మాత్రం ఇక మన విద్యా విధానం కానీ మత 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 మతము మత గురువులు సీక్రెట్ బుక్స్ అవన్నీ కూడా ఎంతవరకు ఉపయోగపడ్డాయో మనకు అందరికీ తెలుసు. మనిషి ఎప్పుడు కూడా భయంతో ఉంటాడు. సో దీనికి అన్నిటి కారణం చూస్తుంటే మనం ఎంతసేపు గురువులు చెప్పింది చేయటమే తెలుసు. ఆయన ద్వారా మనకి ఒక స్వర్గం వస్తుంది, ఆయన చెప్పినట్టు చేస్తే చాలు. సో ఈ నమ్మకం భయం అనే దాని మీదే మనం చెప్పింది చేయటం అనే దాంట్లోనే మనం జీవితం కొనసాగిస్తున్నాం. మతం అంటే ఏమిటి? మతం అంటే ఆ జీవించుట ఏంటి? మన నిత్య జీవితంలో మతము దాని ప్రభావము ఎలా పనిచేస్తుంది అనేది మాత్రం ఎవరు చూడట్లేదు. ఎంతసేపు విగ్రహారాధన, నమ్మకాలు, మూఢాచారాలు, పూజలు, దైవం, వారు గీసిన బొమ్మలు అంటే మనిషి తయారు చేసిన బొమ్మలనే మనం విగ్రహారాధన కింద దాన్ని పూజిస్తున్నాం. మనం దాంట్లోనే సింబల్స్ ఉంటాయి, ఒక శిలువని, ఒక విష్ణు చక్రం అని, ఇవన్నీ ఉంటాయి. ఈ గుర్తులతోటే మనము జీవితాన్ని సాగపెడుతున్నాం. ఇదే మతం అనుకుంటున్నాం. అంతేగాని మన జీవితంలో వచ్చే మనలో ఉండే భయం అది కూడా మనకు అర్థం అవ్వట్లేదు. భయం అంటే అది అందరికీ వస్తుందని ఒక అపోహలోనే ఉంటున్నాం. సో ఈ మతము విద్య చూస్తుంటే ఏ విధంగానూ ఉపయోగపడలేదు. మనకేదో సౌఖ్యం కలిగిస్తుంది, మంచి సంపాదన ఉంటే సుఖపడతాడు అనే ఆలోచన తప్ప ఆ సూపర్ఫిషియల్ మెటీరియలిస్టిక్ వరల్డ్లోనే మనం జీవిస్తున్నాం. మన పేరెంట్స్, మన సమాజం, మన రాజకీయాలు కూడా దాని చుట్టూనే తిరుగుతుంది. ఇదంతా కూడా మతం కాదు, ఇదంతా జీవితం కాదు. కెన్ వి టోటలీ డినై ఆల్ దిస్ అనేది చూసుకుంటే, అప్పుడు మనం ఆ ప్రశ్న వేసుకుంటే నిజమేంటో తెలియాలి. మనం ఎందుకు బాధపడాలి, ఎందుకు కోప్పడాలి, ఎందుకు విషాదం వస్తుంది, దుఃఖం ఎందుకు కలుగుతుంది అనేది చూసుకుంటే ఉన్న నమ్మకాలని మనము అంతం చేయాలి. అంటే సత్యం ఏమిటో తెలియాలి. ఆ సత్యం అంటే ఏమిటి సత్యం అనేది చూసుకుంటే మన జీవితంలో మన ఉనికి అక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. యూ హ్యావ్ టు బిగిన్ వెరీ నియర్ టు గో వెరీ ఫార్. సో నాకు ఈ క్షణంలో ఏదుంటే అదే నేను అనేది అర్థమవుతుంది. అది ఏమిటి, ఎందుకు అది బాధపడుతుంది, ఎందుకు అది కోపపడుతుంది, ఎందుకు దాంట్లో అసూయ కలుగుతుంది, అది తెలుసుకున్నప్పుడు, ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు, అది నిజమా కాదా చేసినప్పుడు మనం సరైన పద్ధతిలో మనకి ఆ ఇంటెన్షను, ఇంట్రెస్ట్ ఉండి చూసుకోగలిగితే, అది అవాస్తవం అవుతే దానికి అదే రాలిపోతుంది. అవాస్తవం తెలిసినప్పుడు వచ్చే అవాస్తవంగానే మనం చూసినప్పుడు వచ్చే సత్య దర్శనంతో అవాస్తవం అనేది కరిగిపోతుంది. అది తను చూసుకోవాలి. జీవితం అంటే తను చూసుకోవాలి, అందులోనే నువ్వు జీవించవచ్చు. అప్పుడే నీకున్న జీవితంలో వచ్చే విషయాలు, నీ మనసులో ఉన్న విషయాలు, మరణం అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి, భయం అంటే ఏమిటి అనేది మనకి బయటపడుతుంది అనే విద్యా విధానం మనలో లేకుండా ఉంది. దానికి ఏం చేయాలి? ఇది విశ్లేషణతో రాదు,
ఉన్నది ఉన్నట్లు చూడడంతో అవగాహనతో మనము నిజమేమిటో తెలుసుకోవాలి అనేది మన అంతరంగంలో మనం చూసుకోవాలి. అదొకటే సరైన మార్గము అనేది మనకెవరు ఏ గురువు చెప్పట్లేదు. మన విద్యా విధానం అలాగే ఉంది. సమాజంలో కూడా ఎవరినొకరిని ఉబే చేయి, ఆధిపత్యాన్ని వాళ్ళు ఫాలో అవ్వమని చెప్తున్నారు. సో నా ఉనికి వాట్ ఈజ్ అనేది మానవ సంబంధాల్లో వచ్చే నా ఉనికిని నేను చూడగలుగుతాను. చూడాలంటే దానికి ఒక సున్నితత్వం, ఆ సెన్సిటివిటీ ఉండాలి. అది చూడడానికి ఒక ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఆ ఫ్రీడంలో చూడడంలో మనకు వచ్చే ఇంటెలిజెన్స్ దాంతోటే సత్యదర్శనం అవుతుంది. ఆ గమనింపులోనే ఆలోచనకి జీవితానికి సంబంధం లేదనే అవగాహన వస్తుంది. అవగాహన ఆలోచన అంటే గతము, ఆ గతంలోంచి పుట్టిందే నేను. ఆ నేను అనేది ఆలోచన ద్వారా మనం అన్ని పనులు చేస్తున్నాం. ఆ యాక్షన్ నాట్ విత్ థాట్, ఈదర్ ఎనీ యాక్షన్ అదర్ దాన్ థాట్ అనేది చూసుకుంటే దేర్ ఇస్ ఓన్లీ అబ్జర్వేషన్, పర్సెప్షన్ ఇస్ ద ఓన్లీ యాక్షన్. అది మనం అర్థమవుతుందో. మన ఆలోచన చూసుకుంటే సాంకేతికంగా ఎంతో ఇంప్రూవ్ అయ్యాం, ఏదైనా అందరికీ తెలుసు. కానీ మనకి బాధలు, మన మానసికంగా వచ్చే బాధలు, భయాలు ఈ ఆలోచన పనికిరాదని అర్థమవుతుంది. సో ఆలోచన స్వభావం చూసుకుంటే ఆలోచన అనేది లిమిటెడ్, పరిమితమైంది, అది కాంట్రడిక్టరీ, అది లిమిటెడ్ నాలెడ్జ్ లోంచి వచ్చి రెస్పాన్స్, ఇట్ ఓన్లీ రెస్పాన్స్. ఆలోచన అంటే ఎప్పుడు కూడా రెస్పాన్సే. ఆలోచనతో పాటు వచ్చే భావాలు ఉంటాయి, ఫీలింగ్స్, దాంట్లోనే మనం చర్యలు చేస్తుంటాం. సో థాట్, ఫీలింగ్స్ అండ్ యాక్షన్, దీస్ ఆర్ ది యాక్షన్స్ ఆఫ్ నాలెడ్జ్. అది ఎప్పుడు కూడా లిమిటెడ్. దాంతో మనము ఏం చేయాలన్నా సరే అది సరైన అవగాహన, సరైన చర్య కింద రాదు. ఏ లిమిటెడ్ యాక్షన్ ఆల్వేస్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్. సో ఆ కాన్ఫ్లిక్ట్లోనే, ఆ సంఘర్షణలోనే మన జీవితం గడుస్తుంది. దానికి కారణం ఏమిటంటే మన ఆలోచనలన్నీ, మన చర్యలన్నీ కూడా నిబద్ధతతో కూడినవి. గతాన్ని అనుసరించి అది ఏం చెప్తే అందులో ఉండే అపోహలు, దాంట్లో ఉండే లిమిటేషన్స్, దాంట్లో ఉండే కన్క్లూజన్స్, ఇవన్నీ కూడా మనల్ని ఉన్నట్టు ఉండవట్లేదు. ప్రతిదీ కూడా ఒక ఐడియా కింద, ఒక కాన్సెప్ట్ కింద మారుస్తున్నాం, ఒక నమ్మకం కింద మారుస్తున్నాం. సో ఉన్నట్టు పొందకుండా మనం చూడలేకపోతే ఏది కూడా సత్య దర్శనం అవ్వదు, ఉన్నదేమిటో అర్థం అవ్వదు. మనం ఉన్నదాన్ని బికమింగ్ అనే దాంట్లో కూడా మారుస్తున్నాం. సో ఈ అంతరంగ విషయాలలో ఆలోచన పనికిరాదు. బట్ మన గురువులు అందరూ కూడా ఇలా చేయి, అలా చేయని మనకు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా, వాళ్ళ రాసిన పుస్తకాలు అన్నీ కూడా ఆలోచనతో వచ్చాయి. వాళ్ళు అనుభవించిన అనుభవాలతో చెప్తున్నారు. ఆ అనుభవాలకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అనుభవం సరిగ్గా చూసుకుంటే రెస్పాన్స్ ఆఫ్ మెమరీ, అంటే మనం ఏదైనా చూసినప్పుడు పూర్తిగా దాన్ని స్పందించలేకపోతున్నాం, చివరి వరకు ఆ స్పందన చూడలేకపోతున్నాం. అదొక రెసిడ్యూ కింద మారుతుంది. సో అనుభవాలన్నీ కూడా రెసిడ్యూ కింద మిగిలిన దాంతో వచ్చిన జ్ఞానం, ఆ జ్ఞానం నుంచి వచ్చిందే థాట్. సో థాట్ ఈజ్ ఇన్కంప్లీట్ అండ్ ఇన్అడిక్వేట్ టు మీట్ ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్. సో అండ్ గురువులు ఏమంటున్నారు, నాకు తెలుసు, నాకు కొత్త అనుభవాలు ఉన్నాయి, నీకు నేర్పంటే. అసలు అనుభవం అంటే ఎప్పుడు గతమే ఉంటుంది, కొత్త అనుభవం అనేది లేదు. మనం ఒకసారి ఏదైనా కొత్తదైనా కనిపెట్టామంటే వి మస్ట్ రికగ్నైజ్ ఇట్. దాన్ని గుర్తుపట్టింది ఏదైనా సరే తెలిసిందే ఉంటుంది. సో దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ న్యూ అనుభవం. సో ఈ అనుభవాల్లో నుంచే మనం ఏంటంటే అందాన్ని కావాలనుకుంటాం, ఎందుకంటే మన జీవితం అందవిహీనంగా ఉంటుంది. అందం కావాలనుకున్నప్పుడు మనము ఎక్కువగా అంతరంగంలో ఎప్పుడు గజిబిజిగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. అంచేత మనం ఎప్పుడు బయట ప్రతిస్తాం, మ్యూజియంస్ లో చూస్తాం, లేదంటే నేచర్ లో బ్యూటిఫుల్ థింగ్స్ వి సీ. వి లుక్ ఎట్ ఎ బ్యూటిఫుల్, సన్సెట్ ఆర్ సన్రైజ్, రన్నింగ్ వాటర్, మూవింగ్ ఆఫ్ ద ట్రీ ఇన్ ఏ ఓపెన్ స్పేస్, హిల్స్. వీటిలో మనము అందాన్ని చూస్తాం. బయట అందం చూసే కంటే అంతరంగంలో అందం చూడగలమా? అంతరంగంలో అందం ఎందుకు చూడలేకపోతున్నాం అనుకుంటే మనం ఎప్పుడు ఆలోచనలో ఉన్నాం. ఆలోచనలో ఎప్పుడు కూడా మనస్సు
గజిబిజిగా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది, వేదనతో ఉంటుంది. సో అటువంటి మనసు, టార్చర్డ్ మైండ్, ఇట్ కెనాట్ లుక్ ఎట్ బ్యూటీ, ఇట్ కెనాట్ హ్యావ్ ఎ బ్యూటీ ఇన్ ఎస్. సో దానికి మనము అనుభవాలు, వీటితో అందం అనేది మనకు తెలియదు. దానికి చేయాల్సిందంటే అంతరంగంలో చూడడానికి భయం లేకుండా ఉన్నది ఉన్నట్టు మనం చూడగలిగినప్పుడు అండర్స్టాండింగ్ ఆఫ్ సెల్ఫ్, దాంట్లోనే నేను లేని స్థితిలోనే ఉండేదే అందము. అందము ఎక్స్ప్రెస్ చేయడానికి వీలవదు. యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఆర్ పెయింట్ ఇట్ ఆర్ యు మేక్ ఏ మాన్యుమెంట్ ఆర్ ఎనీ సచ్ థింగ్. నేను లేనంత వరకు అందం అనేది ఉంటుంది, అందులోనే క్రియేటివిటీ అనేది ఉంటుంది. దీనికి ఎటువంటి అథారిటీకి సంబంధం లేదు. యూ కెనాట్ గెట్ దట్ బ్యూటీ బై ఒబేయింగ్ ఎనీ వన్. సో లైఫ్ అంటే అనుభవాలు, నూతనత్వం అనేది ఎప్పటికీ రాదు. దీనికి గురువులు, మన విద్యా విధానం ఏ విధంగానూ దానికి హెల్ప్ చేయదు. సో ఒక ఇంట్రెస్ట్తో, ఒక ఇంటెన్సిటీతో మనము ఉన్నది ఉన్నట్టు అంతరంగంలో చూడగలమా? ఎప్పుడైతే మనకు మనమే చేసుకునే సత్యం ఏంటో తెలుసుకున్నప్పుడు ఎవరి అథారిటీ చూడాల్సిన పని ఉండదు, చూసే అవకాశము ఉండదు. ఆధిపత్య ధోరణి, అంతరంగ విషయాల్లో ఆధిపత్య ధోరణి అనేది అవివేకం. కానీ మనం ఎంతసేపు రాజకీయాల్లోనూ వాటిలోనూ మనము దీన్ని నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తాం. కానీ ఒక గురువు గారు, ఒక స్పిరిచువల్ లైఫ్లో మనము గురువులు చెప్పింది వింటాం, వాళ్ళు చెప్పింది చేస్తాం, వాళ్ళు మంచి చేస్తారనే ఆధిపత్యం వాళ్ళకి ఇచ్చేస్తాం. దాంతో మనకు మంచి జరుగుతుందని ఒక భరోసా ఇస్తారు వాళ్ళు. ఆ నమ్మకంతో మనము వీఆర్ ఒబేయింగ్ అండ్ లీడింగ్ పెట్టి లైఫ్, అండ్ ది లైఫ్ వీఆర్ లీడింగ్ ఈజ్ వెరీ షార్ట్. సో కెన్ వి లుక్ ఎట్ అవర్ సెల్స్ అండ్ సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈస్, వెదర్ మనం కెన్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. తనను తాను అండర్స్టాండింగ్ చేసుకోవడంలోనే నిజమేమిటో తెలుస్తుంది. ఆ సెల్ఫ్ అనేది అప్పుడే అది నిజమా కాదో తెలిసినప్పుడు, ఆ సెల్ఫ్ అనేది డిజాల్వ్ అవుతున్నప్పుడే నిజమైన అందం ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది. అక్కడ ఆధిపత్యానికి ఎటువంటి దారిది లేదు, ఎవరికి విధేయత అనేది ఉండదు. ఇది మెయిన్గా మనము రియల్ రిలిజియన్ అనేది అనుకున్నప్పుడు, ఇదే విద్యా విధానం ఉన్నప్పుడు మనకి జీవితం అనేది నిర్మలంగాను ఉంటుంది. ఒక స్పేస్ వితౌట్ సెంటర్ అనేది ఉంటుంది. సో ఈ విద్య ఎలాగుండాలి, తర్వాత మతం అంటే ఏమిటి అనేది నెక్స్ట్ టాపిక్లో ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ డాక్టర్ సుబ్బారావు, చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రసాద్ గారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ఈరోజు టాపిక్ నాకు రిలేటివ్గా సింపుల్ అనిపిస్తుంది, అయితే దాన్ని ఆచరించడం కష్టం అవ్వచ్చు, కానీ అర్థం చేసుకుంటూ అంత కష్టం కాదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన డైలాగ్లో, మొత్తం డైలాగ్లో ఎక్కువగా కనిపించేది అథారిటీ అనే దాని యొక్క రోల్ ఏమిటి రిలీజియన్లో. మనకి వీ హ్యావ్ టు ఒబే సివిల్ లా. సివిల్ లా అనేది రోడ్లో ఎటువైపు వెళ్ళాలి అనేది యూరోప్లో లెఫ్ట్, అమెరికాలో రైట్ అనుకుంటాను. అలాగే ఏదో రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ని అందరూ ఒబే చేయవలసిందే. కానీ రిలీజియన్లో ఎందుకు అథారిటీ రోల్ ఏమిటి, అసలు అథారిటీకి ఒక రోల్ ఉందా అనే ప్రశ్నకు ఆన్సర్ ఇస్తారు ఈ డైలాగ్లో. మనిషి చిరకాలం నుంచి, అంటే అనాది నుంచి కూడా తన యొక్క జీవితంతో, మన దైనందిక జీవితంతో అసంతృప్తి పొందుతూనే ఉన్నాడు.
జీవితంలో కావలసిన సంతృప్తి కలగటం లేదు. ఈ సంతృప్తి కావాలి అని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఒక రకంగా అయితే ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోతాడు, స్పోర్ట్స్లోకి వెళ్తాడు, సినిమాలోకి వెళ్తాడు. అంతకు ముందు నుంచి కూడా టెంపుల్ కన్స్ట్రక్షన్, ఒక దేవుణ్ణి క్రియేట్ చేసుకుంటున్నాడు, చేసుకుని ఆరాధిస్తున్నాడు. అతను ఆరాధించే దేవుడి ఎలాంటి వాడు? ఇట్ ఈస్ హిజ్ ఓన్ క్రియేషన్. అతని మైండ్లో నుంచి ఉద్భవించిన వాడే ఆ దేవుడు. రకరకాల దేవుళ్ళు ఉద్భవించారు అతని ఇమాజినేషన్ బట్టి. అది తరువాత తనలో నుంచి ఉద్భవించినటువంటి ఆ దేవుణ్ణి తను పూజిస్తాడు. నన్ను సృష్టించాడు ఈ దేవుడు అంటాడు. ముందు తనేమో దేవుణ్ణి తను సృష్టించి ఆ దేవుడు తన్ను సృష్టించాడని పురాణాలు రాస్తాడు, అన్ని స్క్రిప్చర్స్ రాస్తాడు. అది బైబిల్ కానివ్వండి, దేనిలో అయినా ఆఖరికి దేవుడు మనల్ని సృష్టించాడని. ఇప్పుడు కృష్ణమూర్తి గారు హీఈస్ నాట్ ఎన్ ఎథియిస్ట్. నా అండర్స్టాండింగ్ ప్రకారం ఆయన ఎథియిస్టిక్ స్టాండ్ కాదు అయింది. అయితే మనం అనుకునేటువంటి ఈ దేవుడు అంటే ఆయనకి ఏమాత్రం నమ్మకం లేదు. ఈ దేవుడు, ఈ దేవుళ్ళు, ముఖ్యంగా ఇండియాలో అయితే దేవుళ్ళు అనాలి. ఈ దేవుళ్ళు అంటే ఆయనకి అసలు ఇదంతా కూడా ప్రోడక్ట్ ఆఫ్ థాట్. ఈ దేవుడు, మనం సృష్టించిన దేవుడు, ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ అవర్ థాట్, హ్యూమన్ థాట్, హ్యూమన్ బ్రెయిన్. ఈయన ఈ థాట్కి మనిషి ఈ థాట్ అనేది ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ చాలా అధికంగానే ఇంపార్టెన్స్ పొందుతూ ఉంది. మనందరం కూడా ఆలోచనలోనే బ్రతుకుతున్నాం. అది మంచి ఆలోచన కానివ్వచ్చు, చెడ్డ ఆలోచన కావచ్చు, దేవుడు ఉన్నాడని నమ్మకం ఉండొచ్చు, లేడని నమ్మకం అవ్వచ్చు, కమ్యూనిస్టిక్ థాట్ అవ్వచ్చు, క్యాపిటలిస్టిక్ థాట్ అవ్వచ్చు. ఏదైనా మనం ఈ రకరకాల థాట్స్లోనే తిరుగుతున్నాం. ఈ థాట్ని కెన్ యూ క్రాస్ దిస్ సౌండ్ బ్యారియర్? ఈ థాట్ అనేటువంటి సౌండ్ బ్యారియర్ని, థాట్ బ్యారియర్ని కెన్ వి క్రాస్ ఇట్? ఆ ప్రయత్నమే కృష్ణమూర్తి గారిది. అందువల్లే ఆయన ఈ ఆర్థడాక్స్ రిలీజన్ అనే దాన్ని దేన్ని ఆయన పట్టించుకోలేదు. ఈ అథారిటీ ఏమిటంటాడు? అసలు ఎందుకు ఈ అథారిటీ? ఒక గురువుకి అథారిటీ, ఒక స్క్రిప్చర్కి అథారిటీ, ది అథారిటీ ఆఫ్ ఎన్ ఇమేజ్, ది అథారిటీ ఆఫ్ ఎన్ ఐడియా, ఇవన్నీ కూడా వీటికి రోల్ లేదు. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు బీ విత్ వాట్ ఈజ్ అనే దాంతో మనం ఉండాలి అనుకుంటే ఇవన్నీ బ్యారియర్సే. అసలు ఇంత ప్రయత్నం జరిగింది, ఒక దైవాన్ని చూడాలి అనే ప్రయత్నం ఎంతగానో జరిగింది ఓవర్ ఏజెస్. ఎన్నో టెంపుల్స్, కెథెడ్రల్స్, చర్చెస్, మాస్ కట్టబడ్డాయి. వీటన్నిటిలోనూ ఇంత ప్రయత్నం కూడా, యాజ్ పర్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ జేకే, ఈ ప్రయత్నం అంతా కూడా వేస్టెడ్ లేబర్. ఇట్ ఈస్ లైక్ లవ్స్ లేబర్స్ లాస్ట్. ఈ లేబర్ అంతా వేస్ట్ అయినట్టే. ఎందుకంటే ఆఖరికి ఇంత ప్రయత్నం కూడా ఆ థాట్ అనేటువంటి ఆ సర్కిల్లోనే మనం తిరుగుతున్నాం. ఆయన అనేది ఏమిటి? యూ క్రియేట్ ఎ సెల్ఫ్. ఓ సెల్ఫ్ అనేది క్రియేట్ అవుతుంది.
అది సెంటర్ అవుతుంది. దాని నుంచి సర్కంఫరెన్స్, అది వైడ్ సర్కిల్ అవ్వచ్చు, లెస్ వైడ్ సర్కిల్ అవ్వచ్చు. కానీ ఆ సర్కంఫరెన్స్ లోనే మనం తిరుగాడుతూ ఉంటాం, లైక్ ఏ టెదర్డ్ యానిమల్ అనమాట. కట్టేయబడినటువంటి ఒక జంతువులాగా అక్కడే తిరుగుతూ ఉంటాం. కెన్ యూ క్రాస్ దిస్ థాట్ బ్యారియర్ అనే దాంట్లో ఈ అథారిటీకి అసలు రోల్ ఏంటి? నాకు తెలుసు అంటాడు ఎవరో గురువు గారు వచ్చి, ఆయనకి సాష్టాంగ నమస్కారం చేస్తాం. కృష్ణమూర్తి గారు చిన్న 2-3 అబ్జర్వేషన్స్ ఇక్కడ కనపడతాయి మనకి. ఒకటి, ఆయన అంటారు ఈ పిల్లల్లో కూడా ఫస్ట్లీ హీ సేస్ పాలిటిక్స్ లో మనం డిక్టేటర్షిప్ ని యాక్సెప్ట్ చేయం. ఓ టైరెంట్ ఉన్నాడంటే వాడిని యాక్సెప్ట్ చేయం. యూ వాంట్ ఏ డెమోక్రాటిక్ రైట్స్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని, ఏదో ఇవన్నీ కావాలంటాం, ఫ్రీడమ్ ఆఫ్ అసెంబ్లీ అని. అది రిలీజియన్లోకి వచ్చేదానికి యూ మార్టిగేజ్ యువర్ బ్రెయిన్. నీ బ్రెయిన్ ని తీసుకెళ్ళి అక్కడ మార్టిగేజ్ పెట్టేస్తాం. యూ డోంట్ థింక్. ఆయన ఎవరో థింక్ చేస్తాడు మన కోసం. ఓ గురువు గారు మన కోసం, హీ విల్ థింక్ ఫర్ అస్. మనం లైవ్లీహుడ్ సంపాదించుకునే ప్రయత్నంలో మాత్రం ఆలోచిస్తాం, అక్కడ తప్పదు ఆలోచిస్తాం. కానీ రిలీజియన్లోకి వచ్చేదలికి వీ వాంట్ సంబడి ఎల్స్ టు థింక్ ఫర్ అస్. అది ఈ అథారిటీ అనేది ఎందుకు వస్తుంది అంటే సెక్యూరిటీ. యు వాంట్ సెక్యూరిటీ, ఒక రక్షణ. చిన్నపిల్లాడు తల్లి రక్షణ కోరతాడు, అందుకు ఆవిడ చుట్టూ తిరుగుతాడు, ఆవిడ చెప్పింది చేస్తాడు. ఇట్ ఈస్ ఆల్ రైట్ ఫర్ ఎ చైల్డ్. మనం అడల్ట్స్ పెద్దవాళ్ళం అయ్యి చదువుకుని డిగ్రీలు పొంది ఇన్ని చేసి కూడా ఆఖరికి ఓ ట్రెడిషన్ అనే దాంతో ఓ కుంభమేళాకి వెళ్ళి అక్కడ అందరితో పాటు స్నానాలు చేస్తాం. దాన్ని మనం రిలీజన్ అంటాం. ఇది కాదు అంటే కోపం వస్తుంది చాలా మందికి. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ రూటెడ్ ఇన్ దట్ ట్రెడిషన్, ఇన్ దట్ థింకింగ్. ఆ రూట్ నుంచి మనం దాని రోల్ ఏంటి? వన్స్ యు సీ దట్ గాడ్ ఈజ్ ఎ క్రియేషన్ ఆఫ్ యువర్ బ్రెయిన్, then there is no problem at all. The problem ends. You don't go anywhere near that tradition. Adi jaragavalli. Adi you have to see the falsehood in tradition. ఆ ఫాల్స్హుడ్ నీ బ్రెయిన్ నువ్వు పట్టుకోగలిగితే, మన బ్రెయిన్ కి మనం, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దట్, it won't be a problem for you. ఆయన అనేది see the falsehood in truth, in tradition, see the truth in tradition. అట్ని ఏది ఫాల్స్హుడ్, ఏది ట్రెడిషన్, ఏది ట్రూత్ అనేది మనం అండర్స్టాండ్ చేసుకుంటే మనకి ఇక ప్రాబ్లం ఉండదు. ఏమైనా టైం ఉందా సార్? అయిపోయిందా? లేదు, మీరు మాట్లాడచ్చు సార్, ఎవరు తీసుకోండి. కాబట్టి ఇది మన బ్రెయిన్ గ్రహించాలి. మనం పాలిటిక్స్లో, సైన్స్లో ఎంత రీజనింగ్ ఉందండి. సైన్స్లో ఆయన అనేది అదే, సైన్స్లో ఎంతో రీజనింగ్. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ఆ రిజల్ట్ సరిగా లేకపోతే ఆ థియరీని, ఆ హైపోథసిస్ ఈజ్ డిస్కార్డెడ్. ఇక్కడ అలా కాదే, ఎవరు ఏది చెప్పినా అది అథారిటీ అయిపోతుంది. ఆయన 1-2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఈ డైలాగ్స్లోనే. 14 ఏళ్ల కుర్రాడు, వాడు ఒక పెద్ద గురువులాగా అందరూ ఒప్పుకుంటారు ఆయన్ని. మనకి చాలా ఉన్నాయండి ఈ జీవితంలో ఇలాంటి ఇన్స్టెన్సెస్.
ఆయన అంటారు వన్ ఫీల్స్ లైక్ క్రయింగ్ అంటారు. when so many people, when so many adults, they prostrate and all that, వాళ్ళు అసలు రీజనింగ్ అనేది లేకుండా, ఇప్పుడు ఈ గురువులు చెప్పిన వాటి అన్నిటికీ ఇంపాక్ట్ ఏమైనా ఉందా బిహేవియర్ మీద అంటే లేదు. ఏ రిలీజియన్ దట్ హ్యాస్ నో ఇంపాక్ట్ ఆన్ యువర్ డైలీ లివింగ్, ఇట్ ఈస్ నో రిలీజియన్ అట్ ఆల్, ఇట్ ఈస్ యూస్లెస్ అనేది ఆయన అంటున్నట్టు నాకు అనిపిస్తుంది. మన జీవితం మీద, మన థాట్ ప్రాసెస్ మీద, మన యాక్షన్స్ మీద, మనలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ మీద ఇంపాక్ట్ లేనటువంటి రిలీజన్ ఎందుకు అసలు? ఆ రిలీజన్ పట్టుకుని మనం వేలాడుతున్నాం. అది ఇట్ హ్యాస్ నో వాల్యూ. అది ఎడ్యుకేషన్లో కూడా అథారిటీకి ఏముంది, అథారిటీకి స్కోప్ ఏముందంటాడు ఆయన. ఇప్పుడు మన ఎడ్యుకేషన్, వై ఆర్ వి బీయింగ్ ఎడ్యుకేటెడ్ ఎట్ ఆల్ అన్నారు. అసలు మన ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ ఏంటి? మనం నిజంగానే ఆలోచిస్తే మనం చదువు అంతా కూడా ఏంటంటే, ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ ఏదన్నా కానివ్వండి, అంతా కూడా ఏంటి, ఏదో ఒక స్కిల్, ఎక్వైరింగ్ సమ్ స్కిల్. ఆ స్కిల్ని పట్టుకుని యు మిల్క్ దట్ స్కిల్ త్రూ అవుట్ యువర్ లైఫ్ అండ్ యూ కైండ్ ఆఫ్ యు మేక్ మనీ అవుట్ ఆఫ్ దట్. అది ఎర్నింగ్ ఆఫ్ లైవ్లీహుడ్. దానికోసం ఎంతో చాలా ప్రయత్నం చేశాం. మనందరం 30-40 ఏళ్ళు బ్రతికాం ఆ దీంట్లోనే. కనీసం నాలాంటి వాడు 40 ఏళ్ళు బతికాడు దాంట్లోనే. ఇది ఆయన అనేది ఈ ఎడ్యుకేషన్లో ఇది కూడా దీనికి అసలు ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్ డెత్ ఈజ్ ఎ ప్రాబ్లం, మ్యారేజ్ ఈజ్ ఎ ప్రాబ్లం, జెండర్ రిలేషన్స్ ఆర్ ఏ ప్రాబ్లం. ఇలాంటి వాటిని గురించి అసలు మనకి ఏమీ అండర్స్టాండింగ్ లేకుండానే పోతుంది. ఇది లేకుండా ఊరికే టెక్నికల్ స్కిల్స్ మాత్రమే వచ్చే ఎడ్యుకేషన్ వాట్ ఈజ్ ఇట్స్ పర్పస్ అంటారు. వీ హ్యావ్ ఆల్వేస్ టు రిమెంబర్, ఆయన ఎప్పుడూ కూడా థాట్ ఇన్ ద టెక్నికల్ స్పియర్ ఈజ్ రిక్వైర్డ్. అది లేకుండా మనం ఏమీ చేయలేం. ఇంటికి తిరిగి వెళ్ళాలంటే మీకు థాట్కి రోల్ ఉంది. కానీ రిలీజియన్లో ఏముంది? ఒకళ్ళు చెప్పిన దానికి వాల్యూ ఏంటి అసలు? ఎక్స్పీరియన్స్ అంటారు, క్రేవింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్. ఎందుకు ఈ క్రేవింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్? ఆ గురువు గారికి దైవ దర్శనం జరిగింది అనేది మనందరి ఒక నమ్మకం. ఒక గురువు గారికి దైవ దర్శనం జరిగింది అని. ఆయన జరిగిందో లేదో మనకేం తెలుసండి? మనకు తెలియదు కదా. జరిగిందో లేదో అసలు ఎక్స్పీరియన్స్ అంటే, ఐ హ్యావ్ గాట్ అన్ ఎక్స్పీరియన్స్ అని నేను అన్నాను అంటే అదేంటి? ఐ హ్యావ్ రికగ్నైజ్డ్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. ఐ హ్యావ్ రికగ్నైజ్డ్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ అంటే అంతకు ముందు దాని గురించి నాకు నాలెడ్జ్ ఉండాలి కదా. అప్పుడే కదా దాన్ని రికగ్నిషన్ చేసేది. ఫలానా వాడు ఎక్స్ అని నేనంటే ఐ నో ఎక్స్, అదర్వైజ్ హౌ కెన్ ఐ కాల్ హిమ్ ఎక్స్? సో మనకి ఎక్స్పీరియన్స్ అంటే క్రేవింగ్, లస్టింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్ అన్నారు ఆయన. యాండర్సన్ అంటాడు దాన్ని లస్టింగ్ ఫర్ ఎక్స్పీరియన్స్ అని. అంటే క్రేవింగ్, స్ట్రాంగ్ డిజైర్ అన్నమాట ఫర్ ఎక్స్పీరియన్స్, ఏదో ఒక రకం ఎక్స్పీరియన్స్. జీవితం అంతా ఎక్స్పీరియన్స్లు పట్టాం. ఏది కాశ్మీర్ వెళ్ళాం, ఊటీ వెళ్ళాం, ఇవన్నీ ఎక్స్పీరియన్స్లే కదా. సినిమాలు చూసాం, డ్రింక్స్ వేసాం, ఇవన్నీ ఎక్స్పీరియన్స్లే కదా. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాటిలోంచి సంతృప్తి లేక యు వాంట్ ద స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అనేది ఏదో కావాలనే కోరిక. సో ఇప్పుడు మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తే అదొక రకం, that may be understandable. But what is my point in my honoring you? Because I think you have had some experience. మీకేదో ఎక్స్పీరియన్స్ వచ్చిందని నేను నమ్మి మిమ్మల్ని మీ చుట్టూ నేను తిరగాలి? కాబట్టి అథారిటీ హ్యాస్ నో ప్లేస్ ఎట్ ఆల్ in spiritual matters. Authority has a role in
నార్మల్ సివిక్ మ్యాటర్స్, అంతేగాని వీటిలో లేదు. సైన్స్, ఆయన రిలీజన్ని సైన్స్ని దాదాపు ఒకటిగా చేశారు. సైన్స్ ఎంత సైంటిఫిక్గా ఉంటుందో, ఎంత రేషనల్గా ఉంటుందో, ఎంత డిస్కార్డ్స్ వాట్ ఎవర్ ఈజ్ ఫాల్స్, ఆ రకంగానే ఈ రిలీజియస్ క్వెస్ట్లో కూడా ఆ రకంగా ఉండాలి అనేది ఆయన అభిప్రాయం అని నాకు అనిపిస్తుందండి. సో ఫస్ట్ దిస్ ఎక్స్పీరియన్స్ తీసేయండి. ఆయన పిల్లల గురించి ఒక మాట అన్నారు. పిల్లలకు కూడా అది చిన్నప్పుడే ఎక్కిపోతుంది. అది ఒబీడియన్స్ అనేది చిన్న పిల్లలకు కూడా బుర్రలోకి ఎక్కిపోతుంది. మై ఫాదర్ సెడ్ సో, సో ఐ విల్ డూ ఇట్ అంటారట. మై ఫాదర్ సెడ్ సో, సో ఐ వోంట్ డూ ఇట్ అంటారట. కాబట్టి ఈ ఒబీడియన్స్ అనేది ఎందుకు వస్తుంది అనేది ఆలోచిస్తే, ఒబీడియన్స్ అనేది బికాజ్ యూ వాంట్ సెక్యూరిటీ. ది బ్రెయిన్ వాంట్స్ ఎ సెక్యూరిటీ. ఏదో ఒక సెక్యూరిటీ కావాలి మనకి. ఆ సెక్యూరిటీ కోసం యు ఒబే. ఇంకోటి, ఈ స్పియర్లో, స్పిరిచువల్ స్పియర్లో యు గివ్ అప్ థింకింగ్. అసలు థింకింగ్ వదిలేసుకొని ఏది పడితే అది, దేన్ని పడితే దాన్ని ఒప్పేసుకుంటాం, చెప్పిన దాన్ని ఒప్పేసుకుంటాం, అది చేస్తాం. పిల్లలకు కూడా అది ఎక్కువగా వచ్చేస్తూ ఉందండి. అంతే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా డీటెయిల్గా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు లక్ష్మి గారిని మాట్లాడవచ్చు. హలో, నమస్తే అండి. నమస్తే. ఈరోజు మన టాపిక్ చాలా చాలా కదిలించేసే టాపిక్ అన్నమాట. చాలా ముఖ్యమైన టాపిక్ కూడా. అందులో మతము, అథారిటీ అంటే అధికారం, విద్య. ఈ మతం అనే విషయంలో మనము ఎక్కడ, కృష్ణమూర్తి గారి తత్వం ఏంటంటే సత్యాన్ని చూపించి వదిలేస్తారండి. అసత్యాన్ని అసత్యంగా తెలుసుకుంటే సత్యం ఏమిటో మనకి తెలిసిపోతుంది. అందుకని ఇది రైట్, ఇది కాదు, ఇది నమ్మండి, ఇది నమ్మకండి అని ఆయన ఎక్కడ ఏం చెప్పరు. అదే అద్భుతమైన విషయం. అన్ని సత్యాల్ని మనకి చూపించేస్తారు. మన అంతర్గత సత్యాల్ని కూడా మనకి చూపిస్తున్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం. ఏంటంటే ఒక్కసారి మనం జాగ్రత్తగా ఏ రకమైన ప్రెజుడిస్ లేకుండా, ముందు ఏర్పరచుకున్న అభిప్రాయాలని ఏమీ లేకుండా చూడగలిగితే ఆ సత్యాలు మనం కూడా చూడగలం. సాధారణంగా ఏ మతమైనా, ఎందుకంటే ఆయన విశ్వ గురువు అంటే వరల్డ్ టీచర్ గనక మొత్తం అన్ని దేశాలకి సంబంధించి చెప్తున్నారు. ఒక్క మతానికో ఒక చిన్న కమ్యూనిటీకో సంబంధించినట్టుగా కాదు. ఏ మతంలోనే జరిగేది ఏమిటంటే ఒక ఊహాత్మకమైన ఒక చిత్రాన్ని నిర్మించుకుంటారు, దానికో సింబల్ పెడతారు. అక్కడ ఒక విగ్రహం కానీ, ఒక రాయి కానీ, హిందువులైతే సాధారణంగా ఒక రాయికే దానికి ఓ బొట్టో ఏదో పెట్టి ఇదే భగవంతుడని మన్నాడి నుంచి అక్కడ పువ్వులు పెడతారు. అలాగనే క్రిస్టియన్స్ వాళ్ళు కూడా అక్కడ సింబల్ ఉంచుకుంటారు. సింబల్ ఉంచుకోవడంలో అయితే మనం ఏం చేస్తున్నాం అనే సంగతి చూడాలండి. ఆ మనం ఉంచుకున్న ఊహాత్మక చిత్రమే భగవంతుడని ఆయన అది భావించడంలో ఎందుకు ఇలా చేస్తున్నాం అంటే, ఆ ఊహాత్మకమైన భగవంతుడే మనకి సెక్యూరిటీని ఇస్తున్నాడు. ఆ సెక్యూరిటీ అన్న థాట్ లో కంఫర్ట్ ఉంది, సుఖం ఉన్నది. ఆ తర్వాత మనం అన్ని ఎక్కడి నుంచి పొందుతున్నామని ఏవేవో భావాల్లో ఉంటాం. అవి అనాదిగా బిల్డింగ్స్ అయిపోయి, అందుకని దాన్ని జాగ్రత్తగా గమనించితే అందులో ఉన్నటువంటి అసత్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. అసత్యాన్ని అసత్యంగా చూడడమే సత్యం. అది మనం గ్రహించాల్సిన విషయం. అంటే అయితే ఒక ఊహాత్మకమైన ఒక ఇమేజ్ లేకపోతే ఒక విగ్రహాన్న అని మనకి
అప్పుడు ఒక అంతర్గతమైనటువంటి రివల్యూషన్ మొదలవుతుంది. ఇది తెలుసుకోవడానికి పెద్ద చదువులు అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు, అవగాహన ఉంటే చాలు. అయితే దీన్ని మనం ఎందుకు ఇలా అనాదిగా మానవుడు భావిస్తున్నాడంటే తనకి భద్రత కావాలి, తనకు ఒక రకమైనటువంటి కంఫర్ట్ కావాలి. ఆ ఊహాత్మక చిత్రం నాకు అన్ని చేసి పెడుతుందని కంఫర్ట్ మనిషికి చాలా చాలా భద్రతనిచ్చేస్తుంది. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే, అంతేకాకుండానండి చాలా మంది ఏంటంటే అక్కడ గంటలు పెడతారు, మంచి పాటలు పెడతారు, మంచి సువాసనలు వచ్చేటటువంటి పెడతారు, అందమైన పువ్వులు పెడతారు, అన్ని ఇంద్రియాలకి ఉపయోగమైనవన్నీ పెట్టి అదేదో మత్తులోకి వెళ్ళిపోయినా మాకన్నీ భగవంతుడు మాకు ఒక మత్తులోకి తీసుకెళ్ళిపోయాడంటే జరుగుతున్నది ఏంటంటే ఈ ఇంద్రియాల యొక్క సౌఖ్యంలో ఒక నార్కోటిజం అనేది, అంటే ఒక రకమైన నార్కోటిక్ అనే స్థితి వస్తుందంటే ఒక మత్తు. అదేమో భగవత్పరమైందని మనం భావించి దానికి ఎన్నెన్నో జోడిస్తాం. ఇది మతం అంటున్నామండి. అది ఎంత హాస్యాస్పదంగా ఉందో జాగ్రత్తగా గమనిస్తే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. అయితే ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు కృష్ణమూర్తి గారు నిరీశ్వరవాది కాదు. ఆయన మనం చేసే విషయాల్లో ఉన్నటువంటి మూఢత్వాన్ని, లేకపోతే అర్థం లేనితనాన్ని, అసత్యాల్ని చూపిస్తున్నారు తప్ప ఇది నువ్వు చెయ్యని ఎక్కడా చెప్పలే. అది ఆయన చెప్పడంలో ఉన్న సౌందర్యం. వినేవాళ్ళు అది కల్పించేస్తారు, కానీ ఆయన ఎక్కడ చెప్పట్లేదు. తర్వాత అండి విద్యా విధానం విషయం తీసుకుంటే, అదే ఎడ్యుకేషన్ విషయంలో ఆయన నిజంగా నాకే ఒక కొడుకుంటే లేడు గనక భగవంతుడికి నేను అభినందిస్తున్నాను అన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా భయంకరంగా ఉంది, విద్యా విధానం చాలా వినాశనకారిగా ఉన్నదని చెప్తున్నారు. అది నిజమే కదండి. విద్య జీవితానికి ఏమి ఉపయోగపడకుండా పోయింది. ప్రజలందరూ ఎంతో కాలం విద్య నేర్చుకుని ఉద్యోగాలు చేసి బారుల్లో గడుపుతున్నారంటే విద్య జీవించే విధానం ఏమిటో, మృత్యు అంటే ఏంటి, అసలు లైఫ్ అంటే ఏంటి, ఆ జీవనం ఏమిటి అనే సంగతి మనకి నేర్పటం లేదు. అందువల్లనే అలాంటి విద్య వల్ల ఏమిటి మనం సాధిస్తున్నామండి? కేవలంగా మనీ ఎర్నింగ్ కోసమే మన విద్య పనికొస్తుంది తప్ప ఇంకా జీవితాన్ని అవగాహన చేసుకోవడానికి కానీ, మన ఊహాత్మక చిత్రాలని చూడడానికి కానీ, మనలో నిజమైనటువంటి ప్రేమని ఉద్భవింప చేయడానికి కానీ, మన స్థితిని తెలుసుకోవడానికి కానీ మనకి విద్య పనికి రావట్లేదు. అందుకని ఈ విద్యా విధానం ఎంత ఇబ్బందికరంగా ఉంది అన్నది మనుషులు గ్రహించాలి. ఎందుకంటే మనకి ఇవన్నీ అవసరమే మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొంటున్న విషయాలన్నీ. అందుకే మనం ఒక సమతా స్థితిలో జీవించడం తెలియట్లేదు, ఎప్పుడు సంఘర్షణతోనే జీవిస్తున్నాం. ఇంత విద్యావంతులు సంఘర్షణ లేని ఒక ప్రొఫెసర్ లేడు, ఒక డాక్టర్ లేడు. సంఘర్షణే జీవిత విధానం అయిపోయింది. అందుకనే ఇవన్నీ కూడా విద్యలో నేర్పవలసిన అవసరం ఉంది. యాండర్సన్ గారు ఒక చక్కటి విషయం చెప్పారు. ఒక స్త్రీ అంటే వాళ్ళకి ఒకసారి ఒక ట్రీని అబ్జర్వ్ చేయమన్నారు స్టూడెంట్స్ తో. అబ్జర్వ్ చేసి మీకున్న దాన్ని అనుభూతి చెప్పండి అంటే ఒక ఆమె చాలా చక్కగా ఎంతో చక్కగా వివరించింది అనమాట. అప్పుడు నువ్వు ఆ ట్రీని చూసినప్పుడు నువ్వు లేవు కదా, నేను అన్న భావాన్ని లేకుండా ఉన్నావా అని అడుగుతారు. అంటే ఆమె ఏం చెప్పిందంటే, ఇది క్లాస్ రూమ్ కదా, ఇక్కడ కావలసిన విధంగా నేను చెప్పానంటుంది. అంటే అప్పుడు వీళ్ళు అయ్యో ఇంతసేపు ఈ నాన్సెన్స్ అంతా మేము విన్నామే అని బాధపడేటట్టుగా అయిపోయింది పరిస్థితి. అంటే మన అందరి స్థితి అదే. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇతరులను ఇంప్రెస్ చేయాలన్న ఉద్దేశ్యంతో అసలైన సత్యాన్ని మరుగుపరిచిస్తూ ఉంటాం. ఇది మన జీవిత విధానం. అదేవిధంగా విద్య ఎప్పుడు కూడా స్వేచ్ఛనివ్వాలి, సత్యాన్వేషణ వైపు దారి తీయాలి. ఆ ఉపాధ్యాయుడు అన్న వ్యక్తి విద్యార్థితో సరి సమానంగా అన్ని తెలుసుకునేటట్టుగా ఉండి వాళ్ళని అలాంటి వాతావరణం కల్పించినప్పుడు ఆ విద్యార్థులకి స్వేచ్ఛాయుతమైన మనసులోంచి చక్కటి విషయాలన్నీ అవగాహనలోకి వస్తాయి. అందుకని అసలు మనం ప్రతి వ్యక్తి ఫేస్ చేయాల్సింది డెత్ అంటే ఏమిటి, జీవితంలో సంఘర్షణ ఏంటి, ఇవన్నీ కూడా మనం అంటే మతం అంటే ఏమిటి,
అది అవన్నీ మనం నేర్చుకోవాల్సిన, అంటే పిల్లలప్పటి నుంచే తెలుసుకుంటే అద్భుతమైన జీవితం గడుపుతారు. అందుకని విద్యా విధానం కోసం కూడా ఆయన కొంచెంగా ప్రస్తావించారు. తర్వాత ఏంటంటేనండి అథారిటీ. సాధారణంగా మనం పొలిటికల్ అథారిటీని యాక్సెప్ట్ చేయం. అంటే టెనిసన్ గారు అన్నట్టుగా, అంటే వీ హ్యావ్ టు లిసన్, వీ హ్యావ్ టు, అంటే డూ ఆర్ డై, అంటే వినాలి అంతే. అందులోని అది ఆ కొటేషన్ ఏంటంటే ఆ అంటే టెనిసన్ కొటేషన్ ఇస్తారనమాట. దే ఇస్ నాట్ టు రీజన్ వై బట్ టు డూ అండ్ డై. అది రీజన్ చేయడానికి లేదు, అంతే. అది విని నమ్మడమై అదా, అలాంటి వేలో ఉన్నది మన యొక్క అథారిటీ. అంటే మనం అందరినీ ప్రశ్నిస్తాం, పొలిటికల్ లీడర్స్ ని ప్రశ్నిస్తాం, బాహ్యంగా ఉన్న ఏదైనా చూడే సైంటిస్ట్ ని ప్రశ్నిస్తున్నాం. కానీ మనం ఒక ఆధ్యాత్మికంగా గురువు అనే వాళ్ళని ప్రశ్నించట్లేదు. అక్కడ ప్రశ్నించడం అనేది ఏదో తప్పు అనుకుంటున్నాం. వారు చెప్పినది మీరు అనుభవించారా, మీరు ఆచరిస్తున్నారా, మీరు ఏమిటి చెప్తున్నారు అనే సంగతిని మనం వాళ్ళని ప్రశ్నించాం. ఏం చెప్పినా, ఏం చెప్తే అది పాటించడమే అనే భావనలో ఉంటున్నాం. అయితే దీనికి నేను అనుకోవడం, థామస్ కెంపిస్ అనే ఆయన సిద్ధార్థ, అంటే యాజ్ ఫార్ ఎస్ ఐ రిమెంబర్ ఇట్ వాజ్ రిటన్ బై థామస్ కెంపిస్, ఒక నోవెల్ రాస్తారండి. అందులో ఇద్దరు అబ్బాయిలు ఇల్లు వదిలేసి సన్యాసులు అయిపోదామని బయటకు వస్తారు. అందులో ఒక అతను అంటాడు, బుద్ధ అని ఒక అతను ఉన్నాడు, ఆయన వచ్చి ఇప్పుడు ఉపన్యాసం ఇస్తారట, నేను ఇంకో రోజు ఉందామంట. ఆ ఉపన్యాసం విన్నాక వెళ్ళిపోదాం. సో ఇద్దరు ఉపన్యాసం విన్నాక ఆ స్నేహితుడు అడుగుతాడు, నువ్వేం చేయదలుచుకున్నావు అంటే, నేను ఇక్కడే ఉండిపోదలుచుకున్నాను. మరి నువ్వు? నేను వెళ్ళిపోదలుచుకున్నాను, వెళ్ళిపోయే లోపల ఆయనతో ఒకసారి మాట్లాడాలంట. అంటే ఆయన మాట్లాడతాడు. ఏమిటనంటే, మీరు ఇప్పుడు చెప్పినవన్నీ మీరు అనుభవించినవేనా? అందరూ చాలా బాగుందన్నారంటాడు ఆయన. మీరు ఏదైతే అనుభవించారో అటువంటి అనుభవాలు తెలుసుకోవడానికి నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. అంటే ఇందులో అద్భుతమైన విషయం ఏంటంటే, తాను అనుభవిస్తేనే ఆ విషయాలన్నీ, అంటే తాను కూడా తెలుసుకోగలగాలి అనే పాయింట్ అండి. అంటే నేను బాగా చెప్పానో లేదో కానీ ఈ అకేషన్ కి అది అప్రోప్రియేట్ గా అనిపిస్తుంది అనమాట. అంటే గురువు గారు చెప్పిన దాన్ని కాకుండా అందులో ఉన్న రియాలిటీని తన అనుభవంతో తెలుసుకోవాలి అనే తపన సిద్ధార్థలో ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు మనం ఈ అథారిటీ అనే విషయంలో ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పేదంతానండి గతం యొక్క అనుభూతి. ఆ గతం అనేది, ఆ అనుభూతిని రికగ్నైజ్ చేయాలంటే మనకి అది గత జ్ఞానం ఉంటే కదా రికగ్నైజ్ చేయగలం. అంటే గతానికి సంబంధించిందంతా అయిపోయిన విషయమే, అది పాస్ట్ గనక ఇది లివింగ్ గా ఉంటుందండి. నాలెడ్జ్ అనేది ఎప్పుడు లివింగే. అయితే అంటే ఇది చాలా చక్కగా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే అది గతానికి చెందిందే కాదు, ఎవర్ న్యూ, ఎవర్ ఫ్రెష్, ఎవర్ లివింగ్. అటువంటి జ్ఞానం మనం ఇతరుల ఎక్స్పీరియన్స్ తో, ఆ ఎక్స్పీరియన్స్ ని మనం ఏమని కూడా అడగం, ఆ ఎక్స్పీరియన్స్ లో ఉన్న సత్యాన్ని చూడం. వాళ్ళు చెప్పారు, నేను పాటించాలని బ్లైండ్ గా చేస్తున్నాం. ఆ విషయమే చెప్తున్నారు కానీ ఆయన ఎవరిని కించపరచట్లేదు. ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, మనం బ్లైండ్ గా ఫాలో అవుతున్నాం, మనం రీజన్ అనేది పెట్టడం లేదు, మనం ఏది కూడా క్వశ్చన్ చెయ్యం, అన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకుంటున్నాం. ఆ అథారిటీ అక్కడ ఎన్నో అనుభూతులు మనకు ఉంటాయి. ఈ అనుభూతులు చాలా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు సంవత్సరాల తర్వాత సంవత్సరాలు మనకి ఎన్ని అనుభూతులు వస్తున్నాయో, ఈ అనుభూతులు చాలక కొత్త అనుభూతి కోసం భగవంతుడి అనుభూతి కావాలంటాం. అందుకని చెప్పి గురువు దగ్గరికి వెళ్తాం. అందుకని గురువు గారు ఏం చేస్తారు, నేను చెప్తాను మీరు వినండి అంటున్నారు, కానీ అది ఎంతవరకు అనే దాన్ని మనం ప్రశ్నించుకోవడం లేదు. అసలు అతని అనుభూత మనకి మెయిన్ అనే పాయింట్ మనం జాగ్రత్తగా గమనించాలి. అలాగనే ప్రశ్నించి విషయాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యమైనటువంటి విషయం అని. అలాగనే ఇక్కడ ఆధ్యాత్మికతలో అథారిటీ ఎంతటి డిస్ట్రక్షన్ కి దారి తీస్తుందంటే, ఒక గ్రూప్ అంతటికి ఎంతో నష్టాన్ని కలగజేస్తుంది, వాళ్ళని డీజనరేట్ అయ్యేటట్టు చేస్తోంది. ఈ విషయం మనం గ్రహించాలి. అంటే అలా అనగానే ఆయన మీద విప్లవాత్మకంగా గురువుని కాదన్నారు అంటూ అదొక రకంగా మాట్లాడడం కాదు. ప్రతి విషయాన్ని అవగాహన చేసుకున్నప్పుడు అందులో ఉన్న సత్యం యొక్క లోతు మనకు అర్థమవుతుంది.
ఆ సత్యం లోతులో జీవించడం అసలైనటువంటి సృజనాత్మక జీవితం అండి. అది మనకి కృష్ణమూర్తి గారు తన జీవన విధానం అంటే మనకి సంభాషణల ద్వారా, ఆండర్సన్ గారితో సంభాషణలు, లెక్చర్స్ ద్వారా మనందరికీ ఆ సత్యం చూపెట్టేటట్టు చేశారు కానీ తాను ఏమీ కొత్తగా బోధించట్లేదు. మన జీవిత విధానంలో మనం కనుగొనలేని, మనం చూడనటువంటి, మనం కేర్లెస్ గా ఉన్నటువంటి సత్యాలను ఆయన చూపించారు. ఇదే అద్భుతమైన విషయం. ఇక్కడితో నేను విరమిస్తున్నాను. అందరికీ నమస్కారం. నమస్కారం లక్ష్మి గారు, చాలా డీటెయిల్డ్ గా చక్కగా వివరించారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. మచ్చేంద్రరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికి నమస్కారం సార్. అయితే నాకంటే ముందు ముగ్గురు వక్తలు దాన్ని కూలంకుషంగా దాంట్లోని విషయాన్ని అంతా వివరించారు. నేనైతే ఈరోజు దాన్ని కృష్ణమూర్తి ఆండర్సన్ మధ్యన సంభాషణ పూర్తిగా వినలేదు, ఒక 20 నిమిషాలు విన్నాను. నాలో నిజంగా ఉద్భవించిన ప్రశ్నల్ని మాత్రమే ఆధారంగా చేసుకొని మాట్లాడాలని అనుకుంటున్నాను. అయితే సరి అయిన విధానం అనేది మానసికమైన ఆధిపత్యాన్ని అంతం చేస్తుంది. అలాంటి మానసిక ఆధిపత్యం అంతమైన తర్వాత సరి అయిన మతం ఉంటుందేమో, దానికోసమే ఈ సీక్వెన్స్ గా ఈ చర్చ చేశారేమో అనిపిస్తుంది. మరి సరి అయిన విద్యా విధానం ఏమిటి? ఒకటి, విద్యలో ఏమి ఆలోచించాలనేది ముఖ్యమా, ఎలా ఆలోచించాలనేది ముఖ్యమా? ఏమి ఆలోచించాలి అనేది ఆల్రెడీ అక్కడ ఉన్న విషయం మొత్తం, మానసికంగా కానీ అన్ని రంగాల్లో కానీ అది ఆల్రెడీ అక్కడ ఉన్న కాంటెంట్, అది మన చైతన్యంలో ఉన్నది. అయితే ఏమి ఆలోచించాలో అనేది విద్యార్థికి ముందు మొత్తం ఉండడం వల్ల దాని నుంచి వెలువడే ప్రశ్నలు అదే చైతన్యంలో కొనసాగుతాయి. కాబట్టి సంపూర్ణ సత్యం వైపు అవి తీసుకెళ్ళాయి. ఎలా ఆలోచించాలి అనేది, హౌ టు థింక్ అనేది, ఎలా ఆలోచించాలి అనేది నేర్పగలిగితే మానసికంగా సంపూర్ణమైన ఒక స్వేచ్ఛా స్థితిలో ఎలా ఆలోచించాలనేది విద్యార్థులు కానీ అందరు కానీ నేర్చుకుంటే అప్పుడు ఆ మానసికమైన ఆధారత లేకుండా అన్నిటి మీద స్వేచ్ఛగా విద్యార్థి ప్రశ్నలు వేసే అవకాశం ఉన్నది, అందరూ ప్రశ్నించుకునే అవకాశం ఉన్నది. అప్పుడు సరైన జీవన విధానం ఉంటుందేమో. మరి ఈ విద్యా విధానంలో ఎందుకు అనుకరిస్తున్నారు? సహజంగా పిల్లలకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులను అనుకరించడం అలవాటు. ఎందుకంటే కొన్ని అలవాట్లు నేర్చుకోవాలి, వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవడానికి సహజమని. ఈ అలవాట్లలోకి ఈ అలవాట్లలోకి మనం చొప్పించిన చైతన్యం ఏదైతే లిమిటెడ్ ఉందో, ఏదైతే సంఘర్షణ తీసుకొస్తుందో కుటుంబాలకు సమాజాలకు మధ్యన, అదంతా పిల్లల్లోకి చొప్పించబడ్డది. ఆ చొప్పించబడడం వల్ల అక్కడ ఆ విషయం కలుషితమైపోయింది. తద్వారా పిల్లలు తాము ఏదో ఒక రంగంలో స్థిరపడడం, పోలికతో జీవించడం, లేకపోతే అదే కాంటెంట్తో చివరి వరకు ఉండాలని ప్రయత్నం చేయడం. రెండవది, ఇక్కడ అథారిటీ అనే విషయానికి వద్దాం. మానసిక విషయాలలో అథారిటీ ఎందుకు మనిషి తను చొప్పించుకున్నాడు అథారిటీని? ఎందుకంటే వక్తలు చెప్పినట్టుగా తన రక్షణాత్మక చర్యల్లో భాగంగా మానసిక క్షేత్రంలో అథారిటీ అనేది స్థాపించబడ్డది. ఆ అథారిటీ నుండి నిజంగా నేను వేరా, ఏదైతే ఒక గురువు గారి లేకుంటే ఒక విశ్వాసం, అలాంటి వాటన్నిటి అథారిటీ నుండి నేను వేరా, నేనే ఆ అథారిటీ కదా. ఆ అధికారం నుండి నేను వేరు కాదు కదా. మరి ఆ అథారిటీ నుండి నేను వేరు కాదు కాబట్టి దాని నుంచి నేను ఎలా బయటపడతాను? ఇది నా ప్రశ్న. ఎందుకంటే ఏ పనిముట్టు కూడా దాని నుంచి బయటకు పడవేసే మార్గం లేదు.
ఈ ఏ చైతన్యం ఉన్నదో ఆ చైతన్యమే మనిషికి ఒక వలలాగా, ఏదైతే ఒక సాలెగూడు అల్లుకున్నదో ఆ సాలెగూడులాగా తన చుట్టూ తను అల్లుకున్నాడు. ఆ బందీ అయిపోయి మళ్ళీ ఆ వలని మళ్ళీ తీయాలనుకుంటున్నాడు. తనే అల్లుకున్న ఆ వల నుంచి బయటపడాలనుకుంటున్నాడు. మతం కూడా ఇలాంటిది కావచ్చు. మతం అంటే, రిలీజియన్ అంటే మీనింగ్ కలిపి ఉంచేది. అందరినీ కలిసి ఉంచేటట్టు చేసేది. మరి ఈరోజు మతము ఏ రూపం తీసుకున్నది? అయితే మతము మనిషి తను తన నిత్య జీవితంలో ఉన్న అనేకమైన దుఃఖాల నుండి ఉపశమనం పొందడానికి తయారు చేసుకున్నాడా? లేకుంటే తన తన సమస్యలన్నిటికీ పరిష్కారం కనుగొనే ఒక అత్యద్భుతమైన ఔషధం ఏదో అక్కడ దేవుని దగ్గర, ఆ మతం దగ్గర ఉన్నాదని అతను అనుకుంటున్నాడు. ఇది చాలా ముఖ్యమైనది. అంటే తనకెన్నో తెలియని విషయాలు ఎక్కడి నుంచి వచ్చినవి? ఇవి ఈ చైతన్యం నుంచి వచ్చినాయి. ఆ చైతన్యమే తను అని, ఆ మతంలో ఉన్న విషయాలన్నిటిలో ఉన్నది తనే అని, తన రూపాలే అని తను తెలుసుకున్న రోజున, ఆ మతాన్ని నిజంగా ప్రశ్నించే రోజున ఆ మతం అనేది అంతమవుతుంది. ఏదైతే విభజన తీసుకొస్తుందో ప్రజల మధ్యన, వర్గాల మధ్యన. ఎందుకంటే మతం అనేది విశ్వాసం మీద ఆధారపడ్డది. ఆ విశ్వాసానికి వాస్తవికంగా అక్కడ విలువ లేదు. అది రీజనింగ్ మీద ఆధారపడలేదు. అది మానసికమైన నిర్మాణం. మనిషి చేసుకున్న నిర్మాణం కాబట్టి, ఆ నిర్మాణం మనిషికి మారుతుంది కాబట్టి, దానిలో యథార్థం అనేది లేదు. యథార్థం అనేది లేదు. కానీ ప్రపంచంలో కోట్ల మందికి అదొక యథార్థం. ఆ చైతన్యంలో అది ఉంది కాబట్టి వాళ్ళకి యథార్థం. కాబట్టి దాని ద్వారా ఒక శక్తి వెలువడుతుంది. ఆ శక్తి, ఆ విభజితమైన శక్తి మనుషుల మధ్యన వైషమ్యాలని, యుద్ధాలని, మత యుద్ధాలు కూడా జరిగాయి. దానివల్ల విపరీతమైన మానవాళికి నష్టం కలిగించడం జరిగింది. కాబట్టి ఈ చైతన్యంలోని శక్తి, విభజితమైన ఈ చైతన్యంలో శక్తినంతా మనిషి గ్రహించినప్పుడు, ఆ సంపూర్ణమైన ఒక సైలెన్స్ నుంచి దాన్ని చూసినప్పుడు, ఈ విభజన సహితమైన ఈ మతాలు అంతరించిపోయి మనిషి నిజంగా మతం అంటే ఏమిటి అని కనుక్కోవడానికి అవకాశం కలుగుతుంది. మతం అంటే ఆ భగవంతుడు అనే పదము మనం సృష్టించిందే కాబట్టి, దైవత్వం లేకుంటే నిరంతరం తను జీవించే జీవితంలో సౌందర్యవంతం, సంతోషకరం, ఆనందమయ జీవితానికి ఒక భగవంతుడు అని పేరు పెట్టుకోవచ్చు కావచ్చు. సరే, అయిపోయింది సార్, ఇంతే ఈరోజు. థ్యాంక్స్ అండి మచ్చుంద్రరావు. థ్యాంక్స్ అండి, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. ఇప్పుడు హిమబిందుని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హిమబిందు. సార్, నా టర్న్ తొందరగా వచ్చేసినట్టుంది సార్. సార్, ఈరోజు టాపిక్ రిలీజియన్ అంటే మతము, అథారిటీ అంటే అధికారం, ఎడ్యుకేషన్ అంటే విద్య. రిలీజియన్ అంటే బేసికల్గా ఇట్స్ ఎ బిలీఫ్ అండ్ వర్షిప్ ఆఫ్ సూపర్ మ్యాన్ కంట్రోలింగ్ పవర్, ఎస్పెషల్లీ గాడ్. ఇది ఒక నమ్మకం అన్నమాట. నేను ఈ మతానికి సంబంధించిన మనిషిని అంటే జనరల్గా మనం ఆ మతంలో ఉన్న బిలీఫ్స్ అన్నిటినీ మనం కలిగి ఉంటాం. అసలు నమ్మకం అంటే ఏంటి? మనకి చిన్నప్పుడు అమ్మ మీద, నాన్న మీద, నాయనమ్మ మీద, తాతయ్య మీద, వీళ్ళందరి మీద ఒక నమ్మకం ఉంటుంది. వాళ్ళు ఇది చేస్తే నీకు ఏదన్నా దెబ్బ తగులుతుంది, హామ్ జరుగుతుంది అంటే మనం వెంటనే చెయ్యం. ఎందుకు? అది వాళ్ళ మీద మనకున్న నమ్మకం. అది ఇక్కడ రిలీజియస్ బిలీఫ్ అంటే మనకి తెలియదు దేవుడు ఉన్నాడా లేడా అన్నది, కానీ మనం బిలీవ్ చేస్తాం. ఎందుకంటే మన సిస్టంలో ఉంది. పొద్దున్నే మనం అమ్మని చూస్తాము, ఎవరినైనా చూస్తాం, వాళ్ళు లెగిసి పొద్దున్నే పూజ చేస్తూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు. మనకి తెలియకోకుండానే మనం అది నమ్మేస్తాం. ఈ దేవుడు ఉన్నాడా లేదా అనేది మనం ఎప్పుడూ ఎగ్జామినేషన్ చెయ్యం. నాకు తెలియదు కాబట్టి, నా పెద్దవాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ జస్ట్ ఏ ఫాలోవర్. అసలు యాక్చువల్గా ఏదో లేనిది, ఏదో తెలియంది ఉంది అనుకుంటే ఒక కాన్ఫిడెన్స్ అన్నమాట. ఆ కాన్ఫిడెన్స్తో మనం హ్యాపీగా, ఈజీగా జీవించగలిగేస్తాం. అసలు హలో, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకుంటే అక్కడ అసలు గాడ్ అన్న కాన్సెప్ట్ ఏమి లేదు.
వాళ్ళు ఒక నేచర్ని పూజ చేసేవాళ్ళట. ఎప్పుడైతే ఆరియన్స్ వచ్చారో అప్పటి నుంచి ఐడియల్ వర్షిప్ అనేది స్టార్ట్ అయింది. మనిషి కూడా తన జీవితంలో భోజనము, బట్టలు, నిద్రే కాకోకుండా మనిషికి ఎప్పుడు ఒక తృష్ణ ఉంటుంది. ఏంటి అసలు ఈ సృష్టి ఎలా సృష్టించబడింది అనే క్వశ్చన్ ఎప్పుడు అతనికి ఉంటానే ఉంది. బట్ ఈవెన్ ద సైన్స్ హ్యాస్ నో డైరెక్ట్ ఆన్సర్ టు టెల్ ఇన్ ద లేమన్ లాంగ్వేజ్. కాబట్టి ఈజీగా ఉండేది ఏంటి? రిలీజియన్. అది ఆన్సర్ ఇస్తుంది, ఉన్నాడు అనేసి. వాళ్ళు చూసారా లేదా అనేది మనం ఎప్పుడు క్వశ్చన్ చేసే అవకాశమే ఉండదు. ఈవెన్ మనం కొన్ని తీసుకుంటే మనం మన అమ్మ నాన్నని క్వశ్చన్ చేయలేకపోతుంటే మనం బిలీవ్ చేసిన రిలీజియన్ ఎలా క్వశ్చన్ చేస్తాం అసలు? ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ టు బిలీవ్ సమ్ సుప్రీం పవర్ ఈస్ దేర్. Different kinds of different religions are there. It depends on the space, area and all. Actually మన ఇండియాలో ఎక్కువ మనం ఫాలో అవుతుంది హిందూయిజం. అదేంటి? సనాతన ధర్మం. అంటే ధర్మం అంటే ఏంటి? మనకు కొన్ని మోరల్స్ ఉన్నాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, కొన్ని లాస్ ఉన్నాయి. వాటన్నిటితో మనం ఒక్క జీవితాన్ని అనేది సెట్ చేసుకున్నాం. మనం సెట్ చేసుకుంది మనం ఎంతవరకు ఫాలో అవుతున్నామా అనేది దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. ఎసెన్షియల్ పర్పస్ ఆఫ్ రిలీజియన్ అంటే ఏంటి? ఈ సొసైటీ మొత్తాన్ని ఒక మార్గంలో పెట్టడానికి, సపోజ్ ఇఫ్ యూ టేక్ ఇస్లాం కూడా అలాగే చేస్తుంది. క్రిస్టియానిటీ ఈజ్ ఆల్సో. ఇండియాలో కూడా ఎప్పుడైతే మనల్ని డిఫరెంట్ పీపుల్ ఇన్వైట్ చేశారో అప్పుడు డిఫరెంట్ రిలీజియన్స్ ఇండియాలో రావటం ఎంటర్ అయ్యింది. నాకు అర్థమైంది ఏంటంటే రిలీజియన్ అంటే బేసికల్గా ఒక ఆర్డర్లో సొసైటీ ఉండటానికి కొంతమంది ఎవరైతే వాళ్ళు చూసారో ఇలా ఉంటే బాగుంటుంది అని పెట్టిన ఒక విధానం ఏమో అనిపిస్తుంది. ఈ రిలీజన్ లో అథారిటీ, కొంతమంది పెద్దలు ఉంటారు, కొన్ని మఠాలు ఉంటాయి, చర్చెస్ ఉంటాయి, చర్చ్ అయితే పోపు అవన్నీ ఉంటారు. ఈవెన్ ఈ రిలీజియన్ కూడా చాలా సైంటిఫిక్ డిస్కవరీస్ ని అడ్డుకుంది. ఇప్పుడు చూసాను అనుకోండి, అరిస్టాటిల్, టోలమీ ఏం చెప్పారు? జియోసెంట్రిక్ మోడల్ చెప్పారు. ఎప్పుడైతే కోపర్నికస్, గెలీలియో కాదు హెలిసెంట్రిక్ అని చెప్పినప్పుడు అప్పుడు ఆ అథారిటీ అనేది ఒప్పుకోలేదు, అది వాళ్ళకి నచ్చలేదు. అలాగే అథారిటీ ఇన్ఫ్లుయెన్స్ కూడా సొసైటీలో ఉంటుంది చాలా. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ రిలీజియన్ అనేది భయంకరంగా టెర్రరిజం, ఇది ఈ రిలీజియనే ప్రేరేపిస్తుందా? ఇప్పుడు కనుక మీరు ఏమన్నా సరే నార్త్ ఈస్ట్ కానీ కొన్ని నావెల్స్ ఎస్పెషల్లీ కమ్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ హిస్టరీ కానీ అవి చదివినప్పుడు అనిపిస్తుంది, అమ్మో రిలీజియన్ ఇంత భయంకరంగా ఉంటుందా? ద వే దే ఆర్ డూయింగ్ హార్మ్ టు ద ఉమెన్, దే ఆర్ టేకింగ్ అవే దేర్ బేసిక్ రైట్స్. అవన్నీ చూస్తే చాలా మనం క్రియేట్ చేసుకున్న ఒక రిలీజియన్ మన కోసం ఏదో ఆర్డర్ కోసం క్రియేట్ చేసుకుంది మనల్ని చాలా ఇబ్బంది పడుతుంది అనిపిస్తుంది. ఈవెన్ అట్లీస్ట్ హిందూయిజంలో అయితే మనం అనుకున్నట్టు ఈవెన్ ఆ గురువునైనా యూ కెన్ ఆస్క్ ఎ క్వశ్చన్, కానీ మీరు అలా ఇస్లాంలో చూసుకుంటే ఈవెన్ యూ డోంట్ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. ఈవెన్ వాట్ ఎవర్ ద స్క్రిప్ట్ ఈస్ దేర్, యూ జస్ట్ హ్యావ్ టు ఫాలో ఇట్. కాబట్టి మనం చేసుకున్న యాక్చువల్గా ఈ రిలీజియన్ అనేది మనకి ఎక్కడో ఒక చోట ఇబ్బందే కలిగిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ఎడ్యుకేషన్ అనేది ఇదంతా రిలీజియన్ గురించి ప్లస్ అథారిటీ గురించి. మనం ఈవెన్ చిన్నప్పటి నుంచి మనం ఈ రిలీజియన్ని ఒక ప్రాపర్ వేలో, ఏదైతే కండిషన్ లేకోకుండా కల్చర్ బౌండ్, టైం బౌండ్, ఈ బిలీఫ్స్, రిచువల్స్, డాగ్మా ఇవేమీ లేకోకుండా మనం కృష్ణజీ చెప్పినప్పుడు అర్థం చేసుకుంటే ఆ రిలీజియన్ డెఫినేషన్ అనేది మారుతుందా? హౌ దిస్ ఎడ్యుకేషన్ హ్యాస్ టు హెల్ప్ అస్ టు కమ్ అవుట్ ఆల్ దీస్ మిస్బిలీవ్స్.
ఆయన చెప్తే మనకి ఎడ్యుకేషన్ కూడా ఒక లెవెల్ వరకు ట్రై చేస్తుందండి స్కిల్ డెవలప్ చేసుకొని మనల్ని మనం పోషించుకోవటానికి. కానీ ఇట్ ఈస్ నాట్ ప్రిపేరింగ్ అస్ ఫర్ ద హోల్ ఆఫ్ లైఫ్, డీపెస్ట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. ఈయన ఏమంటారంటే ఆయన ఎలాంటి ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నారంటే ఇట్ షుడ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద హోల్ లైఫ్. అంటే ఆల్రెడీ మన హోల్ లైఫ్లో ఇవన్నీ వచ్చేసినాయి, లవ్, కంపాషన్, సెల్ఫ్ నాలెడ్జ్, ఇవన్నీ అర్థం చేసుకుంటే మన ఎడ్యుకేషన్ ఫిల్ చేస్తుందేమో అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. థ్యాంక్స్ మా, చక్కగా వివరించారమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు ధనలక్ష్మి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ధనలక్ష్మి గారు వినిపిస్తుందా సార్? నమస్తే సార్. నమస్తే సార్. మాట్లాడండి. నమస్తే. ప్రసాద్ గారు, లక్ష్మి గారు, కృష్ణాజీ పేర్కొన్న ఎడ్యుకేషన్ అథారిటీ రిలీజియన్ సంబంధించి ఏ ఒక్క పాయింట్ ను వదలకుండా అన్ని పాయింట్స్ కూడా నిశితంగా పరిశీలించి మనకు వివరించారు. నేను ఇంకా కొత్తగా చెప్పడానికి ఏం లేదు. నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ మనకు ఎందుకు చదువుతున్నామో, మన జీవితాలకు కానీ అసలు ఒక భయం ఏర్పడినా దాన్ని ఎదుర్కోవడానికి కానీ, అనుకోకుండా సంభవించేటటువంటి ఆటంకాలని అధిగమించటానికి కానీ, మరణం అంటే ఏంటో కానీ, మనకు జీవిత విలువల్ని గురించి కానీ తెలియచేయటం లేదు అనేది మాత్రం చాలా వరకు నిజమే అనిపిస్తుంది సార్. ఎలా అయిపోయిందంటే మార్క్స్ ఓరియంటెడ్, జాబ్ ఓరియంటెడ్, మనీ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ లోనే ఉంటున్నాం అన్నమాట. తర్వాత ఇంకా రిలీజియన్ విషయానికి తీసుకున్నట్టయితే ఎలా ఉంది అంటే, మతాన్ని కూడా ఒక ఫుట్బాల్ మ్యాచ్ లో మనము ఎలా ఎంజాయ్ చేస్తామో అదే విధంగానే మత సంబంధమైనటువంటి రిచువల్స్ ను కూడా ఆ విధంగానే పరిశీలిస్తున్నారేమో అనిపిస్తుంది. నేను 70 years కాబట్టి మా చిన్నప్పుడు ఎలా ఉండేది అంటే, పండుగలన్నా దేవాలయాలకు వెళ్ళాలి అన్నా అందులో ఒక నమ్మకము, సంబరము, లేకపోతే వివిధ పిండి వంటలు చేస్తారు ఆ పండగలప్పుడు అనేటటువంటి ఆసక్తి ఉండేదన్నమాట. తర్వాత కొంచెం ఎదిగి కాలేజ్ స్టడీస్కి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరు గెట్ టుగెదర్ లో ఏ విధంగా తమాషకు మాట్లాడుకునే వాళ్ళము అంటే, భగవంతునికి మనం ఎందుకు డబ్బుల్ని సమర్పించాలి, ఏదో బ్లాక్ మనీ వాళ్ళైతే వాళ్ళు కోట్ల కొద్దీ ట్యాక్స్ ఎగ్గొట్టింటారు కాబట్టి వాళ్ళు సమర్పిస్తారు అని తమాషగా అనుకునేవాళ్ళం సార్. తర్వాత మరణానంతరము మనము నరకానికి పోతామా, స్వర్గానికి పోతామా అనే విషయాలని కూడా సరదాగా ఏం చెప్పుకునే వాళ్ళం అంటే, అబ్బా స్వర్గం ఎందుకులే, అక్కడ ఒక 4 డాన్సులే చూడాలి, నరకం అయితేనే బాగుంటుంది, బోల్డ్ ఎంతమంది కనిపిస్తారు అని అలాగా అనుకునేవాళ్ళం. ఆ తర్వాత కొంచెం మెచ్యూరిటీ వచ్చినాక ఏమనిపించిందంటే సార్, రాను ముఖ్యంగా సాఫ్ట్వేర్ బాగా పునాది వేసుకున్నప్పటి నుంచి భారతదేశంలో మనీ ఫ్లో ఎక్కువైపోయింది అనిపిస్తుంది సార్. ఆ మనీ ఫ్లోతో పాటు మనము మతాన్ని ఒక బిజినెస్ లాగా అయిపోయింది సార్. ఇప్పుడు మేము ఉండేటటువంటి లొకేషన్ చూస్తే ఒక 500 houses ఉంటాయి అంతే, కానీ 10 organizations పైనే ఉన్నాయి సార్. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్వామి, ఒక్కొక్క గురువు, ఒక్కొక్క రకమైనటువంటి విధానము. ఏ ఒక్కరి యొక్క సెక్షన్ లో మనము లేకపోయినా కూడా అది సొసైటీలో ఒక ట్యాబు లాగా
ప్రదర్శిస్తున్నారన్నమాట. తర్వాత ప్రతి గెట్ టుగెదర్ లో మతానికి సంబంధించింది ఏ గెట్ టుగెదర్ లో చూసినా కూడా అది కొద్దిసేపే దైవం పట్ల వాళ్ళకు ఉండేటటువంటి నమ్మకం. ఆ తర్వాత అంతా కూడా పిచ్చాపాటి ఎక్కువ, తర్వాత చీరలు నగలు, ఆడవాళ్ళైతే మగవాళ్ళైతే పాలిటిక్స్, ఇలాంటివన్నీ గమనించినప్పుడు నాకు ఒక రకమైన అసలు సొసైటీ కోసమే వెళ్ళాలి కదా అనేటటువంటి బాధ, భయము, అనాసక్తి మాత్రం ఉండింది సార్. కృష్ణాజీ టీచింగ్స్ లోకి వచ్చినప్పటి నుంచి, ఆయన చెప్తున్నటువంటి విషయాలనంతా చూస్తున్నప్పటి నుంచి నాకు రియల్ గా ఎంత బాగుంది ఇది అనే విషయం అర్థమవుతుంది సార్. ఇప్పటికీ కూడా నాకు హిందూ మతము ఈ విధంగా ఉన్నా కూడా నా సబ్జెక్ట్ బుర్ర వలనో ఏమో కానీ పోనీలే చాలా మంది ఉపాధి పొందుతున్నారు, టెంపుల్స్ కట్టడంలో కానీ, స్టాచ్యూస్ నేర్పడటంలో కానీ, ఆ దేవునికి పూలు సమర్పించటంలోను, తర్వాత పూజారులు, అలా ఎంతో మందికి ఉపాధిని ఇస్తున్నారు. కాబట్టి నా మట్టుకు నాకు మతము ఎలా ఉంది అనిపిస్తుంది అంటే ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తా ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నాను సార్. ఇప్పటికీ కూడా మీరు వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నాకు కృష్ణాజీ టీచింగ్స్ లోకి ఎంటర్ కానప్పుడు కూడా నా అభిప్రాయం మాత్రం అదే. అయితే బయటికి ఎవరి ముందర చెప్పడానికి ధైర్యం మాత్రం ఉండేది కాదన్నమాట. అందుకే ఇప్పుడు నేను మీ ముందర ఆ విషయాన్ని, నా ఫీలింగ్ ను చెప్తున్నాను. తర్వాత కృష్ణాజీ ఒక చోట పేర్కొంటున్నారు ఏమని అంటే, 40 years నుంచి నేను అనేక స్కూల్స్ ను పరిశీలించి వాళ్ళతో నా ఫ్రీడమ్ ను గురించి నేను క్వశ్చన్ వేసినా కూడా వాళ్ళల్లో ఒబీడియన్స్, ఒకలాంటి స్లేవిజము అలానే ఉంది. మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, అది నేను ఫాలో కావాలా అనేటటువంటి ఫీలింగ్ తోనే ఉన్నారు అనే విషయాన్ని ఒక సందర్భంలో కృష్ణాజీ తెలియజేశారు సార్. తర్వాత ఎక్కువ మంది యూత్ ఈ మతానికి సంబంధించి గురువు చెప్పినట్టుగా ఆ కాస్ట్యూమ్స్ ను ధరించి వీధుల్లో డాన్స్ చేస్తూ పోవటము, అవన్నీ చూసినప్పుడు వీళ్ళు ఏ విధంగా ఒక దేశాధినేత అయితే గనక విమర్శిస్తారే, డిక్టేటర్ అంటారే, అదే ఒక మత గురువు ఏం చెప్పినా కూడా అది ఒక డిసిప్లిన్ గా పరిశీలించి ఎదురు క్వశ్చనే లేకుండా ఒబీడియంట్ గా వీళ్ళు ప్రవర్తిస్తున్నారే ఈ విధంగా అని ఇంకో చోట పేర్కొన్నాడు సార్. తర్వాత చాలా సందర్భాల్లో ఒక ఇగ్నోరెన్సే ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ కు కారణమేమో. తర్వాత ఏదైనా మనిషి అయినాక జీవితంలో ఎన్నో సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అది హెల్త్ కావచ్చు, మరణం కావచ్చు, ఆర్థిక సంక్షోభం కావచ్చు, ఫ్యామిలీ విచ్ఛిన్నం కావటం కావచ్చు, ఏ చిన్న సమస్యకైనా కూడా ఏదో ఒక గురువును మీద ఆధారపడ్డము, మూఢనమ్మకాలు. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పటి నుంచి ఈ మతపరమైన ఈ మూఢనమ్మకాలు, ఈ బిలీఫ్స్, వీటి యొక్క ప్రభావం కూడా విస్తృతమైపోయింది అనిపిస్తుంది సార్. చాలా ఎక్కువైపోయింది. దాని మీద మనము ఇష్టం లేకపోయినా కూడా ఫ్రెండ్స్ పెట్టేటటువంటి ఆ షేరింగ్స్ ను తప్పనిసరిగా చూసి ఒకవేళ దాన్ని విమర్శిస్తే అది ఒక పెద్ద ట్యాబు అయిపోతుంది. అక్కడ మనము ఒక విక్టిమ్ అయిపోతామన్నమాట. అందుకని ఆ భయంతో దాన్ని ఊరికే ఒబే చేసి యాక్సెప్ట్ చేసినట్టుగా పరిశీలిస్తున్నాము. కనుక నాకేమనిపిస్తుందంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే స్వయంగా ఆలోచన శక్తిని నిర్వీర్యం అయిపోతున్నామేమో. తర్వాత అనేక మతాల
మధ్య గ్యాప్ కూడా పెరుగుతోంది. ఆ మతాల మధ్య పోటీతత్వం పెరుగుతోంది. ఒక మతం నుంచి ఇంకో మతంలోకి వాళ్ళను మార్చాలా అనేటటువంటి ప్రయత్నాలు ఎక్కువైపోతున్నాయి. కేవలం యుద్ధాలే కాదు మతాల మధ్య, మరలా సొసైటీలో ఈ విధమైన సమస్యలు. ఒక మతం వాళ్ళు ఇంకో మతంలో మ్యారేజెస్ చేసుకుంటే అది ఒక సమస్య. మరలా ఇలాగా సంఘంలో కూడా అనేక రకాలైన సమస్యలు పెరిగి ప్రశాంతత కూడా కోల్పోతున్నారు. ఆ ప్రశాంతత కోల్పోవటంతో మూఢనమ్మకాలు, రిచువల్స్, తర్వాత దేశాధినేతలు కూడా రిచువల్స్ ను వాటిని ఆచరించటం వలన అదేదో రాజసూయ యాగమనో ఇంకొక రకమనో ఒక ధనయాగమనో లేకపోతే ఇలాంటి వాటితో ఇంకొంచెం మామూలు ప్రజలతో, ఎంతమంది చాలా రిఫైన్డ్ గా ఆలోచించే శక్తి సామర్థ్యాలు ఉంటాయి సార్, ఎక్కువ మంది ఉండేది మాసే. అలాంటి వాళ్ళు ఇంకా కొంచెం మూఢత్వంలోకి వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ ను పట్టుకొని తర్వాత సార్ నేను ఇంకొకటి గమనించిన, ప్రతి గురువులకు కూడా, మత గురువులకు కూడా ఏజెంట్స్ అన్నమాట. మళ్ళా ఆ ఏజెంట్స్ మరికొంతమందిని ప్రవోక్ చేసి వాళ్ళని ఏదో ఒక విధంగా ఆ గురువుకు శిష్యులుగా తయారు చేస్తున్నారన్నమాట. అది కూడా దాని నుంచి, ఆ సమస్య నుంచి అధిగమించాలి అంటే మనలో చాలా చాలా స్టామినా కావాలి సార్. హైలీ ఎడ్యుకేటెడ్ అయినటువంటి నేనే ఆ స్టామినా నుంచి నిలబడడానికి చాలా కష్టం అనిపించేది సార్. 10 years అయింది సార్ నా రిటైర్మెంట్ తర్వాత. రిటైర్మెంట్ ముందు నాకు ఏ మతము, దేవుడు ఆలోచించటానికి కూడా తీరిక ఉండేది కాదు సార్. ఏ పూజలు అవన్నీ ఎవరైనా పూజలు చేస్తే వెళ్ళి సంతోషపడేదాన్ని, కానీ నేనంటూ పెద్ద చేసిన అవకాశం లేదన్నమాట. అలాగా ఇవన్నీ సమస్యల్ని అధిగమించాలి అంటే చాలా స్ట్రెంగ్త్ కావాల్సి వస్తుంది సార్. ఎలా అయిపోయిందంటే మతం అనేటటువంటి మూఢత్వము సొసైటీలో బాగా నాటుకుని పోయింది. ఆ మూఢత్వంలో ఉండేటటువంటి ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నాం, మనం క్వశ్చన్ వేయటానికి కూడా లేదన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ దొరికింది నాకు, నా అభిప్రాయాలన్నింటినీ వెలిబుచ్చడానికి. రియల్ గా కృష్ణాజీ టీచింగ్స్ ఉన్న అధ్యాంతము కూడా నేను చదివాను సార్. ఇంకా ప్రసాద్ గారు, లక్ష్మి గారు ఆ విషయాలన్నింటినీ నిశితంగా పేర్కొన్నారు. కాబట్టి నేను ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా అభిప్రాయాలను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ లాట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నమస్తే సార్. థ్యాంక్స్ ధనలక్ష్మి గారు, చాలా చక్కగా వివరించారు ప్రాక్టికల్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను మాట్లాడతానండి. అందరికీ నమస్కారం అండి. నేను మాట్లాడే ముందుగా ఒక ప్రాక్టికల్ అంశం మీ ముందు ఉంచుతాను. నేను ఆఫీస్లో పనిచేస్తూ ఉన్నప్పుడు అండి, నేను 82, 83 అప్పుడు కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక 2 weeks సెలవు పెట్టి నేను మద్రాసు వెళ్ళేవాడిని ఆ రోజుల్లో. అప్పుడు ఈ ఆఫీసులో చిన్న చర్చ జరిగేది. ఒకళ్ళిద్దరు ఉండేవాళ్ళు, బాగా ఈ రిలీజియన్ ఆర్థోడాక్స్ గా ఉండేవాళ్ళు. అందులో ఒక ఆయన ప్రముఖంగా భవానీ శంకరన్ గారని, ఈజ్ నో మోర్ నౌ. ఆయన వచ్చి కూర్చుని ఆయన అనేవారండి, వింటుంటే కృష్ణమూర్తి గారు రిలీజియన్ కి వ్యతిరేకంగా మాట్లాడతారట, అంతే, ఇంకేం మాట్లాడరు ఆయన. అంటే చాలా పైస్ జెంట్లమన్, అంటే మన రిలీజియస్ దీంట్లో కూడా ఉన్న రిలీజియన్ లో కూడా చాలా పైస్ గా ఉండే వ్యక్తి. ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. తీసుకుని వాళ్ళ ఊరండి పేరూరు అని, ఎవరైనా తెలిసి ఉంటుంది, ఈస్ట్ గోదావరిలో పేరూరు అగ్రహారం అంటే చాలా వెల్ నోటెడ్. ఆయనకి ఆ వాలంటరీ రిటైర్మెంట్ ఫంక్షన్ లో ఒక బుక్ ప్రజెంట్ చేశారట, అవేకనింగ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అట. అది ఆయన ఊరు వెళ్ళి ఆయన చదవడము, తర్వాత ఆ ఊళ్ళో వాళ్ళందరితోటి చదివించారట. చదివి ఒక నెల తర్వాత ఇమ్మీడియట్ గా మళ్ళీ హైదరాబాద్ వచ్చి, కృష్ణమూర్తి గారు నిజంగానండి, నేను ఏదో రిలీజియన్ ఆయన వ్యతిరేకంగా దేవుడు లేడు ఇదేనా అంటారేమో అనుకున్నా, కానీ ఇంత లోతుగా ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు ఆయన, ఆ విషయం నిజంగా తెలియదండి జనాలకి. అంచేత నేనే కాదు మా అగ్రహారంలో అందరితోటి చదివించారన్నాడు.
ఇది ఎందుకు మీకు తీసుకొచ్చానంటే, కృష్ణ ఇందాక చక్కగా చెప్పారు ప్రసాద్ గారు, ఆయన ఎథియిస్ట్ కాదు అని. వాస్తవంగా ఈ టాకింగ్ ఓన్లీ ట్రూత్, అది మనం గమనించాల్సినటువంటి అంశము దీనిలో. అయితే ఈ టాపిక్ వస్తే రిలీజియన్, అథారిటీ, ఎడ్యుకేషన్లో కృష్ణమూర్తి గారు స్టార్ట్ చేస్తూ వి ఆల్ బికేమ్ మెటీరియలిస్టిక్ అంటాడు. జీవితం చాలా పరుగు తీస్తోంది. ఈ ప్రాసెస్లో అందరూ మెటీరియలిస్టిక్ అయిపోయేటప్పటికీ ఈ బేసిక్ థింగ్స్ ఏంటనేటటువంటిది కూడా మనకు తెలియట్లేదు. అంటే ప్లెజర్ అంటే, ఫియర్ అంటే ఈ అంశాలు కానీ, లైఫ్ హ్యాస్ బికమ్ మీనింగ్లెస్ అయింది. అటువంటిప్పుడు తర్వాత ఎప్పుడైనా రియల్గా ఒక క్రైసిస్ కనుక ఫేస్ చేసినప్పుడు ఇట్ బికమ్స్ టెరిఫైయింగ్. మనకు చాలా భయభ్రాంతుల్ని పొందుతూ ఉంటాము. తర్వాత మన ఎడ్యుకేషన్ కూడా మనల్ని మనం చూసుకునేటట్టుగా చేయట్లేదు. ఇట్ ఇస్ నాట్ అలౌవింగ్ అస్ ఆర్ లుకింగ్ ఎట్ అవర్ సెల్స్. మనల్ని మనం చూసుకునే విధం ఏ విధంగా, లేదా అండర్స్టాండ్ చేసుకునే విధం ఎట్లా అనేటటువంటి ప్రక్రియ మనకి లేకుండా అయిపోయింది. తర్వాత ఈ రిలీజియన్ ఉన్నటువంటిది మనకి ఏదైతే ఉందో అంతా కూడా డివిజివ్ ప్రాసెస్ అన్నాడు. ఓన్లీ డివిజన్. ఎందుచేతంటే నేను ఒక రిలీజియన్ అంటే ఇంకొకరు ఇంకో రిలీజియన్. ఆటోమేటికల్గా ఆ డివిజివ్ ప్రాసెస్ ఏర్పడుతోంది. ఒక మీనింగ్లెస్ అయిపోయింది అనేటువంటిది. తర్వాత లైఫ్ మీనింగ్ లేకపోవడం చేత ఇప్పుడు కూడా మానవుడు ఏదో ఒకటి బియాండ్ మచ్ మోర్ అనమాట, సంథింగ్ మచ్ మోర్ కావాలనే కోరుతూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. తర్వాత రిలీజియన్ ఆరిజిన్ మన వాళ్ళందరూ చెప్పున్నారు. ఒకటి స్టోను, దానికి ఒక మార్కింగ్ చేస్తే నెక్స్ట్ డే ఫ్లవర్స్, ఆ నెక్స్ట్ డే ఆ ప్రజలు ఉన్న అందరికీ కూడా ఒక డివినిటీ, ఒక విధమైనటువంటి పవిత్రత దానికి ఆపాదిస్తారు. కానీ ఈ రిలీజియన్ తర్వాత ఆ రిచువల్స్, దాని తర్వాత వర్షిపింగ్, ఒక ఇమేజ్. అంతేగాని ఈ మనం ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ అవర్ బిహేవియర్ ఇన్ అవర్ డైలీ లైఫ్ అంటాడు. అది మనం గమనించాలా. తర్వాత మనల్ని మనం వర్షిప్ చేసుకున్నప్పుడు, ఇమేజ్ని వర్షిప్ చేసుకుంటే మనల్ని మనం వర్షిప్ చేసుకోవడమే, మనల్ని మనం పూజించుకున్నట్టే అవుతుంది. ఎందుకంటే ఆ ఇమేజ్ మనమే క్రియేట్ చేసినటువంటిది అది. అయితే రిలీజియన్ అంటే ఏంటి యాక్చువల్లీ పెర్సే? ఆ రిలీజియన్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి అంటే వన్ మస్ట్ నెగేట్ అన్నాడు. నెగేట్ అంటే నాట్ ఇన్ ఎ బ్రోటల్ కట్ ఆఫ్ కాదు, అండర్స్టాండ్ చేసుకున్నాము. వాట్ ఈజ్ రిలీజియన్, వాట్ ఎగ్జాక్ట్లీ అనేటటువంటిది. ఎలాగా మొత్తం అన్ని అంశాలు వన్ పుట్స్ ఎట్ ఆల్ అసైడ్ అన్నాడు. ఒక బిలీఫ్ కానీ, సూపర్స్టిషన్ కానీ, వర్షిప్, రిచువల్స్, ట్రెడిషన్ పక్కన పెట్టమన్నాడు. ముందు అది తీసేస్తాం, ముందు పక్కన పెట్టి, అండ్ వన్ హ్యాస్ టు ఫైండ్ అవుట్ అన్నాడు. అండ్ వన్ మస్ట్, అది ఫైండ్ అవుట్ చేయాలంటే వన్ షుడ్ పుట్ ఆల్ అసైడ్, పక్కన పెట్టాలి అని చెప్పాడు. అప్పుడు ఏమవుతుందంటే మరి ఈ మీరు అన్ని కూడా నెగెట్ చేయమంటే ఏమవుతుంది? ఇమ్మీడియట్ గా మానవుడు డేంజరు, ఒక ప్యానిక్ అవుతాడు. ముందు ఇదేమిటి ఇలా చెప్తున్నాడు ఏంటి ఈయన అనేటటువంటి ప్యానిక్ అయ్యే సందర్భం ఉంటుంది అని అంటాడు. తర్వాత ప్రొఫెసర్ ఆండర్సన్ అంటాడు, ఇది ఒక ట్రిక్ కూడా మానవుడు ప్లే చేస్తాడు కదా, నెగేట్ చేయమంటాం కదా టు అటైన్ సంథింగ్, ఇంకోటి ఏదో పొందడానికి అనే ట్రిక్ కూడా మానవుడు దాన్ని అవలంబిస్తాడు. అంటే నో, అది నెగేషన్ కాదు. నెగేషన్ అంటే పెర్సెప్షన్ ఆఫ్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్. అటువంటిదే మనం ఉన్న విధంగా చూడగలగడమే అది అక్కడ నెగేషన్. కానీ ఏదో వస్తుంది అనేటటువంటి ఒక రిజల్ట్ ఓరియంటెడ్ గా మనం చేస్తే అది నెగేషన్ కానే కాదు అనే విషయాన్ని క్లియర్ గా కృష్ణమూర్తి గారు అక్కడ వివరిస్తాడు. తర్వాత థాట్ కదా, ఈ థాటే క్రియేట్ చేసింది అంటే థాట్ యొక్క ఏ విధంగా థాట్ జనిస్తుంది మనలో, అది కంప్లీట్ అవగాహన చేసుకోవాలి. లేకపోతే మళ్ళీ ఇంకొక డిఫరెంట్ వరల్డ్ లో మనల్ని తీసుకెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇంకో గేమ్ ఆడుతుంది అది. అంటే థాట్, దాని యొక్క పుట్టు పూర్వతరాలు, దాని ఎలా ప్రాసెస్ ఉంది అది కూడా మనం కంప్లీట్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి అన్నారు. తర్వాత ఈ గురూస్కి వచ్చేటప్పటికి అంటే చాలా చక్కగా కృష్ణమూర్తి గారు మన ఈ సోకాళ్ళు ఏదో షేవింగ్ హెడ్ చేసుకుని, తర్వాత ఇండియన్ డ్రెస్ వేసుకుని, దే రిపీట్ ఎండ్లెస్లీ అండ్ మేక్ అదర్స్. ఆయన అప్పుడు ఉన్నటువంటి ఒక కల్ట్ ఏదైతే అమెరికాలో బాగా బిల్డ్ చేశారులేండి, అప్పుడు ఆ కల్ట్ అని ఆయన అడ్రస్ చేస్తున్నాడు. మన యొక్క ఈ చాప్టర్ లో మీరు గమనిస్తే ఇది మీనింగ్లెస్ గా ఉంది కంప్లీట్ గా ఇటువంటి పరిస్థితి. ఈ ఓల్డ్ గురు అందరినీ పక్కన పెట్టి ఇదిగో ఈ న్యూ గురువుని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ హ్యాపనింగ్ అని చెప్తాడు. తర్వాత ఎక్స్పీరియన్స్ దానికి వచ్చాడు. అసలు మనం ఎందుకు ఈ సెక్సువల్ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఉన్నాయి మనకి,
తర్వాత మనకి రోజు ఇన్సల్ట్స్ ఉన్నాయి, ఫ్లాటరీ ఉంది, తర్వాత సో మెనీ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయి మన మీద. ఇదంతా జరుగుతూనే ఉంది, లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అయితే ఈ కాకుండా మానవుడు ఏం కోరుతూ ఉన్నాడు? ఒక గురువు చెప్పేటటువంటిది ఏదో ఆయనకి తెలుసు, మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాడు అని, మనకు ఏదో ఒక సేవింగ్, మనల్ని ఒక సెక్యూరిటీ సిచ్యువేషన్ తీసుకెళ్తాడు, ఒక విధమైనటువంటి ఎసైలం క్రియేట్ చేస్తాడనే భావన, దీంతో ఆ ఎక్స్పీరియన్స్ తీసుకెళ్తాడు. కృష్ణమూర్తి అంటాడు, అసలు ఆయనకి ఏం తెలుసు అండి? వాట్ డూ యూ నో? దిస్ ఈస్ అ లివింగ్ థింగ్, ఇట్స్ నాట్ ఎ స్టాటిక్ థింగ్. వాళ్ళకి తెలిసింది ఓన్లీ డెడ్ థింగ్ అవుతుంది. ఆ డెడ్ థింగ్ నే పెర్పిచ్యుయేట్ చేస్తూ ఉన్నారు. సో ఈ విషయాన్ని మనం గమనించకుండా మనం ఎంతసేపు ఎక్స్పీరియన్స్ పాటలు ఆడుతున్నాము. సో మనం, డూ యూ నో యువర్ వైఫ్ అన్నాడు, డూ యూ నో యువర్ చిల్డ్రన్, దే ఆర్ ఆల్ లివింగ్ హ్యూమన్ బీయింగ్స్. మనకి తెలిసే అవకాశం లేదు, ఇట్స్ ఎ లివింగ్ థింగ్. ఒకవేళ మనకు తెలిసినట్టయితే డెడ్ అవుతుంది అనేటటువంటి అంశాన్ని అది మనం గమనించాలి అని అంటాడు. తర్వాత ప్రొఫెసర్ ఆండర్సన్ ఈ చాంటింగ్ బ్యూటీ గురించి రిఫర్ చేశాడు. మనం ఈ సాంస్క్రిట్ చాంటింగ్ ఎంత ఉంది కదా అంటే, కృష్ణమూర్తి గారు దాన్ని కూడా చక్కగా అడ్రస్ చేశాడు. ఈ చాంటింగ్ ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి సాటిస్ఫాక్షన్, గ్రాటిఫికేషన్ జరుగుతుంది. కానీ అది బ్యూటీ కాదు. మనం అనుకున్న బ్యూటీ అంటే అబాండన్మెంట్ ఆఫ్ సెల్ఫ్, ఎంప్టీయింగ్ ఆఫ్ కాన్షియస్నెస్ దట్ ఆఫ్ ఇట్స్ ఓన్ కంటెంట్. అది ఆ స్థితి ఉన్నప్పుడు ఎంటైర్లీ బ్యూటీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అన్నాడు. ఆ చాంట్ ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ కానోటేషన్. అంతేగాని ఈ చాంట్ కాదు, సాటిస్ఫాక్షన్ ఇచ్చేటటువంటి చాంట్ కానే కాదు అని చెప్పాడు. తర్వాత మానవుడు సారీ ఈ cathedrals కి వీటికి వెళ్తాడు. అక్కడ ఒక పవిత్రత ఉన్నది, అన్ని రిలీవ్ అయిపోయాం, మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా అనే భావనలో ఫీల్ అవుతాడు. అయితే నేను వచ్చి అంటాను, నాలాంటి వాడు, ఇట్ ఈస్ ఆల్ రబిష్ అంటూ, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ డైలీ లైఫ్. నీ డైలీ లైఫ్లో ఇది ఏం ప్రతిబింబించట్లేదే. ఇలా కనుక నేను చెప్పినట్టయితే దే త్రో ఎ బ్రిక్ అట్ యూ అన్నాడు, నేను కొడతారు. అది కూడా చెప్పాడు, దే త్రో ఎ బ్రిక్ అట్ యూ, ఒక బ్రిక్ ని నీ మీద విసురుతారు అని కూడా అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళాక ఈ వెంట్ ఫర్ ఒబే అండ్ అథారిటీ. అసలు ఎందుకు ఒబే చేస్తున్నాము, ఏంటి అథారిటీ అనేటటువంటి అంశానికి అంత మన వాళ్ళు చెప్పారు. పొలిటికల్ గా అయితే మనం ఎంతో ఇది చేసుకుని అక్కడ ఒక డిక్టేటర్ని మనం యాక్సెప్ట్ చేయము, అథారిటీని యాక్సెప్ట్ చేయము, ఫ్రీడమ్ని కోరుతున్నాం. కానీ అదే ఎనాలజీ మనం ఇక్కడ వర్తించడం స్పిరిచువల్ మ్యాటర్స్ లో. ఇక్కడ గురువు చెప్పేది కంప్లీట్ గా మనం వింటాం, ఏం చెప్పినా కూడా. ఇక్కడ ఫ్రీడమ్ ఉండాలని అసలు భావనే భావించట్లేదు. ఫ్రీడమ్ ఈజ్ నెసెసరీ ఈక్వల్లీ అనే భావనే మనం చేయటం లేదు ఈ అంశాల్లో. వాళ్ళు ఏం చెప్తున్నారు అదే మనం ఫాలో చేయడము, అండ్ వి బికమ్ స్లేవ్స్ అన్నాడు. దీనికి ఒక బీబీసీ ఇంటర్వ్యూ రిఫర్ చేస్తాడు. అక్కడ బాయ్స్ గర్ల్స్ ఉన్నారట, ఆ ఒక ఇంటర్వ్యూర్ అడుగుతాడు, అడిగేటప్పటికి ఏమిటి మీ యొక్క గురువు చెప్పేటటువంటిది అంటే, గురువు ఏం చెప్తే అది మేము చేస్తాము ఎవ్రీథింగ్. అంటే అతను మేము మ్యారేజ్ చేసుకుంటే, ఆయన మ్యారేజ్ చేసుకోమంటే మేము మ్యారేజ్ చేసుకుంటాం, మీరు తినకుండా ఉండమంటే ఉంటాం అంటే. అంటాడు కృష్ణమూర్తి, వి హావ్ బికమ్ ఆల్మోస్ట్ స్లేవ్స్. ఇదా మన పరిస్థితి, ఇదా అనేటటువంటిది. తర్వాత ఈ సైంటిస్ట్స్, ఇంటలెక్చువల్స్, ప్రొఫెసర్స్ వీళ్ళంతా కూడా ఎంతో రీజనింగ్ చేస్తారు వాళ్ళ యొక్క ఫంక్షనింగ్ లో. కానీ దే వేరీ ఆఫ్ ట్రెజరీ, అంటే వాళ్ళు టైర్ అయిపోయారట ఇంకా రీజనింగ్. ఈ స్పిరిచువల్ అంశాలు వచ్చేటప్పటికి, అబ్బా సంబడి ఎల్స్, ఒక గురువు ఉన్నాడు, ఒక ప్రీస్ట్ ఉన్నాడు, హీ విల్ డూ ఫర్ అస్, మనల్ని ఈ రివర్ నుంచి ఇటు నుంచి అటు తీసుకెళ్తాడు, దాటుకెళ్తాడు, వీఆర్ డిలైటెడ్. ఇటువంటి భావనలో ఉంటాము, అసలు రీజనింగే చేయడం మర్చిపోతాము, చెయ్యము అంటాడు. సో అంటూ వాట్ ఈస్ యాక్చువల్లీ బిహైండ్ దిస్ యాక్సెప్టింగ్ దిస్ అథారిటీ అన్న దానికి చెప్తూ, మన ఫియరా, మనం ఏమైనా రాంగ్ గా వెళ్తామనేటువంటి భయమా, ఇజ్ ఇట్ ఫియర్ ఆర్ ఇజ్ ఇట్ ఎ సెన్స్ ఆఫ్ డిస్పైరా అని చెప్తూ కృష్ణమూర్తి గారు అంటారు, వీ యాక్సెప్ట్ అథారిటీ వేర్ దెర్ ఈస్ ఇగ్నోరెన్స్, వేర్ రీజనింగ్ డస్ నాట్ ఫంక్షన్, వేర్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇన్ అబేయన్స్. ఈ మూడు అంశాలు చెప్పాడు క్లియర్గా. అప్పుడే అథారిటీని యాక్సెప్ట్ చేస్తాం. ఏమిటి, ఒకటి ఇగ్నోరెన్స్ ఉన్నప్పుడు,
రెండోది వేర్ రీజన్ డస్ నాట్ ఫంక్షన్, వేర్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇన్ అబేయన్స్ కూడా. యాక్చువల్లీ చూస్తే we all need freedom, intelligence and ignorance. ఈ మూడు మనకు అవసరం ఉంటుంది. ఇవి కనుక లేకపోతే ఏమవుతుంది అంటే we accept the gurus, వాళ్ళు ఏం చెప్తే అదే చూస్తాం blind గా. సో ఇట్ ఈస్ ఆల్ డిస్ట్రక్టివ్ అన్నాడు, చాలా డిస్ట్రక్టివ్ సిచ్యువేషన్. తర్వాత అవుట్ డిజనరేట్ అన్నాడు, డిజనరేట్, చాలా డిజనరేసీకి తావతీస్తోంది ఈ భావన. అంచేతన మన ఎడ్యుకేషన్లో కూడా చాలా పలు మార్పులు కావాలి. ఎడ్యుకేషన్ ఇన్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ అండ్ డిఫరెంట్ వే ఆఫ్ టీచింగ్, ఆ అంశాలను మనం తీసుకునేటటువంటి క్రమం కూడా మనం అందరం కూడా ఇది చేయాలి అని ఇది చేశాడు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. ఇప్పుడు ఎవరైనా మాట్లాడతారని ఇంకా? డాక్టర్ చక్రపాణి గారు. నేనేం ఇప్పుడు మాట్లాడలేదండి. ఓకే ఓకే సార్, ఓకే ఓకే. ప్రసాద్ గారు, డాక్టర్ సుబ్బారావు గారు. ఓ చిన్న కామెంట్ సార్. చేయండి సార్. నెగేషన్ అంటే ఆయన చెప్పింది, నెగేషన్ మీరు కూడా చెప్పారు, ఇట్ ఈస్ నాట్ ఎ ట్రేడ్. నెగేషన్ అంటే టు సీ ది ఫాల్స్ ఇన్ ది ఫాల్స్ వితౌట్ నోయింగ్ ది ట్రూత్. Yes. You don't have to know the truth before you negate. You see the false and to that extent you negate it. ఎంతవరకు మనం ఫాల్స్ అని మనకు తెలిసిందో దాన్ని నెగేట్ చేస్తాం. ట్రూత్ ఏమిటో మనకు తెలిసి మనం దీన్ని నెగేట్ చేయటం లేదు. ట్రూత్ తెలియకపోవచ్చు, కానీ ఇది మాత్రం ఫాల్స్, ఇది ఫాల్స్ కాబట్టి we will negate it. Negation is negation of the false in the false. False లో ఉన్న false ని negate చేయటం. Even if you don't know what is the truth, ఆల్టర్నేటివ్ ఇది ట్రూత్ అని మనకు తెలియాల్సిన పని లేదు. ఇది ఇంత మటుకు ఇది ఫాల్స్. ఐడల్ వర్షిప్ ఈజ్ ఫాల్స్. యూ హ్యావ్ క్రియేటెడ్ ది ఐడల్ అండ్ యు ఆర్ వర్షిపింగ్ ఇట్, విచ్ ఈజ్ ఫాల్స్. అందుకు టు దట్ ఎక్స్టెంట్ we reject it, we negate it. ఆయన ఇంకొక మాట అంటారు, టు సీ ది ఫాల్స్ ఇన్ ది ఫాల్స్ అండ్ ది ట్రూత్ ఇన్ ది ఫాల్స్ అన్నారు. ఫాల్స్ లో కొంత ట్రూత్ ఉండొచ్చు, నాకు అర్థమైంది అదండి. ఫాల్స్హుడ్ లో కొంత ట్రూత్ ఉండొచ్చు. ఏమిటి ట్రూత్? ఇందాక మీరందరూ చెప్పారు, ఒక రకం బ్యూటీ ఉంటుంది. ఇప్పుడు రిలీజియస్ సెరిమనీలో ఆ రిచువల్లో అక్కడ ఇన్సెన్స్, అక్కడ ఫ్లవర్స్, ఆ కలర్స్, అది టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ బ్యూటీ. ఇట్ మే నాట్ బి ద బ్యూటీ ఇన్ ది అదర్ సెన్స్, సెల్ఫ్ లేనప్పుడు కనపడే బ్యూటీ కాకపోవచ్చు అది. బట్ దానిలో ఒక ఈస్థెటిక్స్ ఉంది, ఈ రిచువల్లో ఒక ఈస్థెటిక్స్ ఉంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది టెంప్టింగ్ థింగ్స్. అది ఒక అది చూసి మనం ఇదే ట్రూత్ అనుకోవచ్చు. అక్కడ ఉందల్లా ఈస్థెటిక్స్. మ్యూజిక్ ఉంది, అది ఎవరికైనా సెన్సెస్ ఆపరేటివ్గా ఉన్న ఎవరికైనా దానిలో అందం కనపడుతుంది. ఆ అందాన్ని అనుభవించవచ్చు. దట్ మే బి ది ట్రూత్ ఇన్ ది ఫాల్స్హుడ్. So, without knowing the truth, also you can negate the false in the falsehood. Antenandi. Thank you. Thank you, Prasad. Thank you. Dr. Subbarao. సార్ నమస్కారం సార్, నేను శాస్త్రి మాట్లాడుతున్నా సార్. నమస్తే. వినపడుతుందా సార్? యా యా యా. సార్ ఇక్కడ కృష్ణమూర్తి గారు రిలీజన్ గురించి ఒక మాట చెప్తున్నారు సార్. ఆయన ఏమంటారంటే రిలీజన్ ఈజ్ యాక్చువల్ కాండక్ట్ ఇన్ డైలీ లైఫ్
your thoughts, your speech, your behavior is the very essence of religion. You understand, sir? If that doesn't exist, religion can't exist. అంటే మరి ఈయన చెప్పినట్టుగా చూసినట్లయితే కాండక్ట్ ఒకటి, మన స్పీచ్, తర్వాత థాట్స్, ఇవన్నీ కూడా వెరీ ఎసెన్స్ ఆఫ్ ది రిలిజియన్ అంటారు. వాట్ డస్ ఇట్ మీన్ సార్ దెన్? మనకి రిలిజియన్ అంటే జనరల్ గా పూజ అది చేసుకున్నప్పుడు మెడిటేషన్ కూడా చేసుకుంటున్నాం అని చెప్పేసి అంటాం. ఈయన ఆ సందర్భంలో చెప్పుకొస్తూ సార్ అంటారు, బికాజ్ రిలిజియన్ ఇన్ ద సెన్స్ we are talking about and meditation go together. That means religion isn't just an idea, but is actual conduct in daily life. Your thoughts, your speech, your behavior is the very essence of religion. You understand, sir? If that doesn't exist, religion can't exist. What does it mean, sir? It means whatever we do, it must be the essence of purity. You mean, sir? వివేకానంద దగ్గరికి వచ్చినట్లయితే డివినిటీ విత్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ రిలిజియన్ అంటాడు ఆయన. అలాగే నా డెఫినేషన్ చెప్తోంది. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్, సార్. యూ టెల్ మీ, సార్. సార్ వినపడుతుందా సార్ నేను మాట్లాడేది? వినపడుతుంది శాస్త్రి గారు. నా శాస్త్రి గారు వినపడింది. ప్రసాద్ గారు రెస్పాండ్ అవుతారా? సార్ ఇది దీనికి రెస్పాన్స్ ఈజ్ నాట్, దానిలో శాస్త్రి గారు అంది కరెక్టే కదా. అంటే ఆయన అందే అదే, మన రిలీజియన్, ట్రూ రిలీజియన్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బిహేవియర్, ఆన్ యువర్ కాండక్ట్, ఆన్ యువర్ స్పీచ్ అన్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం చేసే రిలీజియన్లో ఇక్కడికి వెళ్ళి మనం ఎంతమందిని చూడలేదు సార్. ఇది తిరుపతి వెళ్ళి హుండీలో ₹1,00,00,000 వేస్తాడు. ₹1,00,00,000 ట్యాక్స్ ఇవేడెడ్ మనీ అవ్వచ్చు, అక్కడ అది వేస్తాడు. మనం ఏంటి, మన లైఫ్ అంతా కంపార్ట్మెంటలైజ్ అయిపోయింది కదా. ఇది రిలీజియన్. ఇంత మట్టుకి వి ఫాలో గాడ్. ఇక్కడికి వచ్చేదానికి రిక్షా వాడితో బేరం ఆడతాం. యూ హ్యావ్ నో కంపాషన్. కూరగాయల వాడితో ఆడతాం. అంటే ₹1,00,00,000 ఇచ్చేవాడు ఆడకపోవచ్చు. మనం సాధారణంగా ఏంటంటే మన లైఫ్లో అక్కడికి అది ఒక కంపార్ట్మెంట్, ఇది ఒక కంపార్ట్మెంట్. యు ఆర్ సాఫ్ట్ టు యువర్ వైఫ్ అండ్ యు ఆర్ హార్డ్ టు యువర్ నైబర్, ఇలాగనమాట ఎక్కడికక్కడే. దట్ ఈస్ నాట్ రిలీజియన్ అని కృష్ణమూర్తి గారు అంటారని నాకు అనిపిస్తుంది సార్. అంతే. టు దట్ ఎక్స్టెంట్ శాస్త్రి గారు అంతా కరెక్టే. ఏంటంటే ఇట్ మస్ట్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బిహేవియర్. అల్టిమేట్ టెస్ట్ అది. అది లేనప్పుడు ఇక మనం ఎన్ని స్క్రిప్చర్స్ చదివినా, ఎన్ని గీతలు పఠించినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తిరుపతి చుట్టూ తిరిగినా దానివల్ల ప్రయోజనం ఏముంది? ఇక్కడ సార్ ఇంకోటి కూడా ఉంది సార్. ఇక్కడ మనకి అంటే నేను కొంచెం డివేట్ అవ్వాల్సి వస్తుంది. మనకి గురూస్ గురించి కూడా కామెంట్ చేశారు ఈయన. గురూస్ అంటే ఇప్పుడు మన ప్రజెంట్ డే గురూస్ పక్కన వదిలిపెట్టేస్తే యాక్చువల్గా స్పిరిచువల్ మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఫ్రమ్ ది కోర్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ అవర్ రిఫార్మేషన్ టేక్స్ ప్లేస్ అకార్డింగ్ టు ట్రెడిషన్. ట్రెడిషన్ అంటే మళ్ళీ మనం కృష్ణమూర్తి గారు మన మీద రుద్దుతున్నారనే భావంతో ఆయన అర్థం చేసుకుంటారు. అక్కడ అలా కాదండి. ఆ రోజుల్లో టీచర్స్ ఎలా ఉన్నారంటే, చెప్పాలంటే స్టూడెంట్ తనంతట తన హృదయాన్ని తను తెలుసుకుని తనలో నైతిక ప్రవర్తనని పెంచుకుని సమాజ శ్రేయస్సు, తోటివారి శ్రేయస్సుకి పాటుపడేటట్టుగా కూడా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ గురుగీత, శివగీత, గురుగీత అని ఉందండి. అందులో శివుడు పార్వతీదేవికి చెప్పినట్టుగా గురువు లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆ లక్షణాలు ఉన్న గురువులు ఎక్కడ మనకు కనపడే ప్రపంచంలో. అంటే టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది పర్సనాలిటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, సో దట్ ప్యూరిటీ ఆఫ్ ది ఆర్ట్, ప్యూరిటీ ఆఫ్ ది కాండక్ట్ and purity of everything of a human being, as Krishnamurti sir wanted. That is the essence of religion, sir. అందుకే వివేకానందుడు కూడా అన్నాడు, డివినిటీ ఇన్
హ్యూమన్ బీయింగ్ ఇది రిలీజియన్ అని చెప్పేసి ఆయన అన్నారు సార్. ఇంకా ఎడ్యుకేషన్లోకి వచ్చినట్లయితే, ఎడ్యుకేషన్ అయితే చెప్పాలన్నట్లయితే ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఈస్ టు బి డ్రాన్ అవుట్ ఆఫ్ ఎ చైల్డ్ అని గాంధీ గారి డెఫినేషన్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఇది కూడా చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ కెన్ బి టేకెన్ అవుట్ because of the education. So we have to impart such education to the child or to the succeeding generation so that they get the right values of their studies. Otherwise, there is no purpose of education, sir. ఇంకా అథారిటీలోకి వచ్చినట్లయితే అథారిటీ మస్ట్ బి ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ హ్యాస్ టు పుట్ ద సిటిజన్స్ ఆర్ suppose a teacher, if you take in a classroom, he has to show or he has to act in such a way that his behavior clearly creates an impression, that is inspires the students to such an extent that they get the right conduct. That is, a true teacher inspires, like that a true education inspires. In the same way, a true authority creates right attitude in the people whom he is controlling. Controlling in the sense not using authority, but way of affection and all these things. Such kind of authority we must have. Do we find such authority in this century or in the next century, sir? That is my doubt, sir. Thank you, sir. డౌట్ ఎందుకు మీకు? డౌట్ ఎందుకు శాస్త్రి గారు దేని మీద? Doubt, I mean, left to the public, sir. మీరు శాస్త్రి గారు దయచేసి గమనించాలి, పబ్లిక్ ఏమి లేదు, ముందు మన నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ కదండి సొసైటీ కదా, అవును కదా? అది మనం సొసైటీ ఎక్స్టెన్షన్ కదా. ఎందుకంటే మనకు ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుని సరైన విధంగా వాళ్ళలో ఉన్న శక్తిని కనుక యూజ్ చేసినట్లయితే కృష్ణమూర్తి గారు కోరుకున్న సమాజం ఏర్పడుతుంది. దానికి ఏంటంటే సార్ నాకు అర్థమైంది, కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి సైకాలజీని అంతా కూడా మనం సమయం సందర్భం చూసి యూజ్ చేసుకుంటూ ప్రాక్టికల్ లైఫ్ లో ఎంతవరకు అవసరం అంతవరకు యూజ్ చేసుకుంటూ మనం సైలెంట్ అవడం ఉత్తమం అని అనిపిస్తుంది నాకు సార్. చెప్పండి. నేను కూడా మాట్లాడచ్చా? మాట్లాడండి. మంచి ప్రశ్నలే అంటే ఆయన రైజ్ చేశారు ప్రాక్టికల్ గా, ధైర్యంగా. అంటే మెడిటేషన్ అనే పాయింట్ లో అండి రకరకాల మెడిటేషన్ అనుకుంటున్నారు కదా. అంటే చూడండి, మంచి అగరబత్తులు, మంచి వాతావరణం ఉండే సభ, ఇది చాలా బాగుంది మెడిటేట్ చేసుకోవడానికి. అంటే ఇంద్రియాలతోటి నేను అని ఇంద్రియ జ్ఞానంతో ఉన్న మెడిటేషన్ కాదు కదా ఇక్కడ చెప్పేది. అందుకని అప్పుడు మనం ఏమనుకుంటాం, ఆ ఇంద్రియాలకి లోబడిన నేను అనుభూతి చెందుతున్నాను అన్నదే ఉంటుంది. సో అలాంటి మెడిటేషన్ అని అక్కడ పాయింట్. తర్వాత ప్రతి గురువు కూడా అండి, ఎవరైతే రియల్ గురువు ఏనాడు కూడా అథారిటీ ఉండదు. సాధారణంగా అక్కడ శిష్యుడిని ఈక్వల్ గా తీసుకుంటారు. ఈవెన్ అంటే శిష్యుడు గురువు కూడా విష్ణు స్వరూపులే అనే మాట అంటారు. అంటే ఏంటి, ఈక్వల్ స్టేటస్ ఇచ్చారు. ఎక్కడ కూడా అణిచిత తత్వం ఉండదండి రియల్ గా లోపలికి వెళ్తే. అందుకని గురువు శిష్యుడు అంతర్గతంగా ఈక్వల్ స్టేటస్ అని రియల్ గురువు ఫీల్ అవుతారు. అక్కడ తనకేమీ తెలియదు. ఈవెన్ నేను క్లాస్ 1 స్టూడెంట్స్ కి చెప్పినప్పుడు కూడా వాళ్ళకి అంతర్గత జ్ఞానం ఉంటుంది, వాళ్ళకి ఏమీ లేదని మనం ప్రొసీడ్ అవ్వకూడదు. వాళ్ళు చిన్న శరీరాలను పెద్ద ఆత్మలు, ఎవరికి తెలుసు వాళ్ళ జ్ఞానం ఎంత ఉందో. అందువల్ల అసలు ఈ శిష్యుడికి గురువుకి ఈక్వల్ స్టేటస్ ఉందండి. అంటే అక్కడ అణిచేసి నువ్వు నోరు మూసుకో అని ఏ గురువు, కరెక్ట్ గురువు ఎవరు చెప్పరు. అలాంటి అథారిటీ రియల్ గురువు నుంచి రాదు. వాళ్ళ సహనం టెస్ట్ చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా టెస్ట్ చేయొచ్చేమో, కానీ అథారిటీ అనేది ఆ గురువుకి, శిష్యుడికి ఏమీ తెలియదని అణిచేసేవాడు అని ఆ రియల్ గురువు ఎవరు అణచరు. నాకు అనిపించింది. థ్యాంక్ యూ లక్ష్మి గారు. శాస్త్రి గారు, మనం అందరికీ కూడా ప్రొఫెసర్ కృష్ణ ఆయన పుస్తకంలో జ్యువెల్ అనే దాని మీద సిల్వర్ ప్లేట ఆయన కృష్ణమూర్తి గారితో జరిగినటువంటి ఒక సంభాషణని ఆయన దాంట్లో రాశాడండి. ఏంటంటే
కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే మన రియల్ సనాతన ధర్మ బ్రాహ్మణ్ అనే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు అనేటటువంటి భావన వచ్చినప్పుడు కృష్ణమూర్తి గారు ప్రొఫెసర్ కృష్ణని అడుగుతాడు అనమాట. ఇప్పుడు లేదు కదా అంటే ఏమిటంటారు ఏమిటి అని అడుగుతాడు. ఇలాగే మనలాగే అడుగుతాడు ప్రొఫెసర్ కృష్ణ ఆయన అడిగితే అప్పుడు చెప్తాడు, ఈ నెపోలియన్ ఉన్నారు కదా, నెపోలియన్ మన దేశాన్ని జయించినప్పుడు మన ఇండియన్ రాజుని జయించిన తర్వాత మన రాజ్యం చాలా సుభిక్షంగా ఉంటుంది, చాలా చక్కగా, చాలా అన్ని విధాలుగా కూడా ఫోర్ఫుల్ గా ఉంటే నెపోలియన్ చూసి అలెగ్జాండర్ సార్, అలెగ్జాండర్ చాలా బాగుంది ఏమో ఆయన పోరస్ అన్నారు, పోరస్ రాజు. సో ఏంటిది ఇంత చక్కగా ఉంది ఏమిటంటే అబ్బాయి నేను కాదండి దీనికి బాధ్యుడు, మాకు ఒక మినిస్టర్ ఉన్నారు, ఆయన యొక్క ఇదంతా కూడా అని అంటే, ఓ ఐసి అయితే ఆ మినిస్టర్ ఎవరో పిలవండి అతన్ని, నేను మా దేశాన్ని తీసుకెళ్ళి ఆయన్ని నేను అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఆయనకు అప్పచెప్దాము అని అంటే సరే అని కౌరంపించాడు. అయితే ఎవరండి ఆయన ఎవరో నాకు తెలియదండి, నేను లేను కదా ఆ జాబు, నేను వచ్చేది ఏమిటని రాడు ఆ మినిస్టర్, ఆయన ఆ బ్రాహ్మణ్ ఎవరైతే విలేజ్కి వెళ్ళిపోయాడు. సరే ఆయన రానంటున్నాడు కదా, ఓకే నేనే వెళ్తానని వెళ్తాడు ఇతను అలెగ్జాండర్. వెళ్ళి అక్కడ చూస్తే ఒక ఇద్దరికే చెప్తున్నా అంట పాఠం ఇతను, ఈ అబ్బాయి ఒక ఎవరు ఈ బ్రాహ్మణ్ ఎవరైతే ఎక్స్ మినిస్టర్ ఆయన చెప్తే, అప్పుడు ఇలా రాజుగా నేను పలానా అలెగ్జాండర్ని, నేను నీ అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది, నీకేం కావాలో వసతులు అన్ని ఏర్పాటు చేస్తాను, అన్ని గౌరవంగా మీరు వచ్చి పాలించండి, మా అడ్మినిస్ట్రేషన్ అంతా మీరు పరిపాలన ఇచ్చేయండి అంటే, నేను ఆ జాబ్కి నేను రిజైన్ చేశానండి, అది నా పని కాదు ఇక, నో ఐ విల్ నాట్ కమ్ అన్నాడు. అంటే కృష్ణమూర్తి గారు అంటారు అటువంటి వాళ్ళు కావాలండి, అటువంటి వాళ్ళు ఇప్పుడు లేరు. శాస్త్రి గారు గమనించాలి, అంటే మనలో చాలా ఉన్నటువంటిది అదే ఇందులో కూడా చెప్పాడు. వేళ ఇదివరకు చక్కటి ట్రెడిషన్ ఉంది, ఇప్పుడు అంతా కూడా థ్రోయింగ్ అవుట్ అంటున్నాడు. ఒక పక్కన సైన్స్ పెరిగే కొలది అన్ని క్వశ్చనింగ్స్ అన్ని మనం చూడాలి, వాస్తవం రేషనల్ గా గమనిస్తే రిచువల్స్ అన్ని కూడా జనాలు అంచేతే అంటాడు రీజనింగ్ మనం మిస్ అయింది అక్కడ. అదే ఆయన చివరిలో మనకు చెప్తున్నాడు చూసారా, ఇంటెలిజెన్స్ ఇన్ అబయన్స్, రీజనింగ్ అట్లా ఫంక్షనే చేయడం లేదు, ఓన్లీ ఇగ్నోరెన్స్ ఈస్ ప్రివేలింగ్. సో ఇన్ డీప్ స్పిరిచువల్ మ్యాటర్స్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నీడెడ్. ఇంటెలిజెన్స్, ఇగ్నోరెన్స్, ఇంటెలిజెన్స్, రీజనింగ్, ఫ్రీడమ్, ఆ విషయాన్ని ఆయన కోరుతున్నాడు, చెప్తున్నాడు. ఇప్పుడు జరుగుతోంది, ఎందుకంటే సేఫ్టీ, మన సెక్యూరిటీ కావాలి కదండి, ద బ్రెయిన్ నీడ్ సెక్యూరిటీ. సో ఇమ్మీడియట్ గా మన డూస్ అండ్ డోంట్స్ చెప్పారనుకోండి, ఇందాక హిమబిందు చెప్పారు, ఇస్లాంలో చెప్పిందంతా కూడా ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ చెప్తారమ్మా, డూస్ డోంట్స్ ప్రతి దానికి ఉంది అక్కడ, అన్ని దానికి చెప్పిస్తారు. అసలు మనం ఆలోచించక్కర్లా, ప్రతి అంశానికి అక్కడ ఇది చేశారు. సో అదొక టైప్ ఆఫ్ దిస్ థింగ్ ఫంక్షనింగ్. ఇంకో చోట మీరు సిక్కులు దానికి వెళ్ళండి, ప్రైమ్ మినిస్టర్ అనండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనండి, వాళ్ళు వెళ్ళి అక్కడ చెప్పులన్నీ కూడా తుడుస్తారు, కడుగుతారు అన్ని కూడా. అంటే నో డౌట్ దేర్ ఇస్ థింగ్, కొన్ని అంశాలు ఉండొచ్చు దాంట్లో, మనం కాదంట్లా, మనం ఏమి. బట్ టోటల్ గా మీరు గమనించినట్టయితే ఆయన అనేది మనము ఆ ట్రూత్ అనేది అప్పుడు వచ్చినప్పుడు లవ్ అండి, ఆ లవ్ అనేటువంటిది అవ్యాజమైన ప్రేమ, ఒకరితోడని కాదు, కంప్లీట్ అన్నమాట, మీరు మమేకం అవుతారు. అది సెల్ఫ్ అబాండన్మెంట్ అంటే సెల్ఫ్ లేని స్థితిలో ఆయన కృష్ణమూర్తి గారు మాట ఒక అపార ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలో మీరు ఏం చేసినా కూడా మీ బిహేవియర్, మీ ఫంక్షనింగ్, ఎవ్రీథింగ్ రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ. అది ఆయన ఇది చేస్తారు. మనం చూసి అది మనం ఇది చేయడం కాదు, ఆ స్థితికి రావడానికి. అందుకోసమే సెల్ఫ్ అవేర్నెస్ కి అనేక విధాలుగా మానవాళికి ఆయన యొక్క టీచింగ్స్ ద్వారా మనకు తెలియజెప్పడం జరిగింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆల్వేస్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ నాలెడ్జ్ తో కాదండి, నాట్ డిపెండెంట్ ఆన్ నాలెడ్జ్, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే అంశాన్ని ఆయన చాలా చాలా జాగ్రత్తగా ఆయన టీచింగ్స్ ద్వారా మనకు తెలియజేశాడు. యాక్చువల్లీ గమనిస్తే ఒక చిన్న మాట ఆయన చెప్తాడు సార్, నిజమైన బ్రాహ్మణ్ అంటే ఆయన అని చెప్తాడు సార్. అక్కడ ఆయన చెప్తారు, ఈయన నిజమైన బ్రాహ్మణ్ కి డెఫినేషన్ అంటే హీ ఈస్ ద రియల్ బ్రాహ్మణ్. టైం కూడా అవ్వచ్చిందండి, ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నా? ప్రసాద్ గారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు? ఏం లేదు సార్, అది ఆయన అథారిటీ అనే
దీని గురించి అథారిటీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది వర్డ్ ఆథర్ అన్నారు. ఆథర్ అంటే యూ హ్యావ్ టు ఆరిజినేట్ సంథింగ్, అంతేగాని ఊరికే ఎవరో చెప్పిన మాటల్ని ప్యారట్ లైక్ రిపీట్ చేయటాన్ని దట్ ఈజ్ నాట్ బీయింగ్ ఏ గురు. గురువు అంటే ఏమన్నా ఇప్పుడు మన గురువులు చేసేదంతా ఏమిటి? దే సింప్లీ రిపీట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ఏది భగవద్గీతలో కానీ లేకపోతే అష్టవక్ర గీతలో ఉన్న పదాలు కొన్ని శ్లోకాలు రిపీట్ చేస్తారు. అది ఇట్ ఈస్ నాట్ ఆరిజినేషన్, దట్ ఈస్ నాట్ బీయింగ్ ఎన్ ఆథర్, దట్ ఈస్ నాట్ బీయింగ్ ఒరిజినల్. ఆ ఒరిజినల్ పర్సెప్షన్ లేని ఈ పర్స్యూట్ ఎంతకాలం చేసినా దానివల్ల లాభం లేదు. అథారిటీ ఉన్నంతకాలం యూ కెనాట్ బీ ఫ్రీ. అథారిటీ ఉన్నప్పుడు నీకు ఫ్రీడమ్ లేదు, ఫ్రీడమ్ లేనప్పుడు యు ఆర్ టెదర్డ్. టు దట్ ఎక్స్టెంట్ యువర్ ఫ్రీడమ్ ఈస్ కర్టైల్డ్. యూ కెనాట్ బి ఇండిపెండెంట్, యూ కెనాట్ బి ఫ్రీ. ఎంక్వైరీ ఉండదు. ఆ ఎంక్వైరీ లేనప్పుడు సైంటిఫిక్ ఎంక్వైరీ అంటే ఏంటండి? సైంటిఫిక్లో మనం కట్టివేయబడితే మనం సైంటిఫిక్ ఎంక్వైరీ ఎలా చేస్తాం? స్పిరిచువల్ ఎంక్వైరీ కూడా అంతే. ఇట్ ఈస్ నాట్ మచ్ డిఫరెంట్. మనం అక్కడేమో ఫ్రీడమ్ కోరుతాం, అక్కడ ఫ్రీడమ్ని యాక్సెప్ట్ చేస్తాం, ఇక్కడేమో ఫ్రీడమ్ని యాక్సెప్ట్ చెయ్యం. ఇక్కడ యూ వాంట్ టు బి టైడ్ టు ది ట్రెడిషన్. అది ఆ ప్రాబ్లం వస్తుంది అక్కడ అనుకుంటాను. థ్యాంక్ యూ. ఇంకోటి సార్, ఇంకో చిన్న విషయం సార్ చెప్పనా సార్? చెప్పండి సార్, చెప్పండి. స్వయం ప్రభలో నేను కొన్ని ఛానల్స్ చూస్తాను సార్. అందులో పెడగాగి గురించి ఉంది, టీచింగ్ దాని గురించి కూడా చెప్తున్నారు సార్. వాళ్ళు అక్కడ అంతా కూడా ప్రొఫెసర్స్, డాక్టరేట్స్ వచ్చేదంతా. వాళ్ళు ఒక పాఠం చెప్పాలంటే హై స్కూల్ ఒక డిగ్రీ హోల్డర్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ చెప్పాలంటే వాళ్ళు ఎంత మైన్యూట్ గా వెళ్ళిపోతున్నారంటే అంత మైన్యూట్ గా వెళ్తున్నారు. చాలా బాగుంది సార్ సైంటిఫిక్ గా. కానీ వచ్చింది ఏమిటంటే ఇక్కడ ఉన్నవాళ్ళు రెగ్యులర్ గా కాలేజీలో కనుక ఉన్నట్లయితే అలా చెప్పగలిగే సత్తా ఉండేవాళ్ళు చాలా తక్కువ. తర్వాత ఇంకోటి సార్, ఇక్కడ మనకి ఏంటంటే డిజిటల్ మీడియం ఉపయోగిస్తున్నాం, ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఉపయోగిస్తున్నాం. చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ సూటబులే. కాకపోతే ఏమిటంటే సార్, ఇది ఆ విత్ ఇన్ టైం లిమిట్ లో చేయాలంటే కష్టం. అలాగే మనం ఇప్పుడు ఫిలాసఫీ కానీ కృష్ణమూర్తి గారి ప్రిన్సిపల్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ మీడియా ద్వారా చాలా పవర్ఫుల్ గా మనం చేయగలుగుతాం. కానీ దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలిగే కెపాసిటీ కూడా కావాలి. దానికి తగ్గ కాన్సెప్ట్స్ ఫామ్ చేసుకోగలిగేటువంటి క్రియేటర్స్ కూడా ఉండాలి. ఉన్నప్పుడైతే మనకి ఇది చాలా పవర్ఫుల్ మీడియా అవుతుంది సార్. తప్పకుండా అండి శాస్త్రి గారు. ఇంకొక అంశం అండి, ఈ మన ఇవాళ టాపిక్ లో కూడా అది ఓకే. కృష్ణమూర్తి గారు అంటాడు, మనం లైవ్లీహుడ్ మనం దైనందినంలో చూడండి, దైనందినంలో మన లైవ్లీహుడ్ గురించి మనం చాలా టైం వేసిస్తాం. అనేక రకాల బ్రూటల్ థింగ్స్, అగ్లీ థింగ్స్ చేస్తూ ఉంటాము. కాబట్టి ఇన్వర్డ్లీ సైకలాజికల్ ఇన్వర్డ్ గా వీ డోంట్ వాంట్ టు వర్క్ అంటాడు. మనం వర్క్ చేయం ఇన్సైడ్ గా. వీఆర్ టూ లేజీ, అది కూడా చెప్తాడు. వీఆర్ టూ లేజీ అంటాడు. ఇంకొకళ్ళు ఎవరో లెట్ ది అదర్స్ వర్క్ ఆన్ అవర్ బిహాఫ్. ప్రీస్ట్ ఉన్నాడండి, మనం అప్పు చెప్పిస్తాం, ప్రీస్ట్ చేస్తాడు ఆయన మన తరఫున. ఒకవేళ ఆయన ఏమైనా తప్పు చేస్తే ఆయన గుర్తిస్తే మనకు కాదు, అదే ఆయన చెప్పింది మనం పాటించేస్తాం, అంతవరకే. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అంతేగాని మనం లెట్ us ఫైండ్ అవుట్ వాట్ ఈస్ దిస్ థింగ్ అనేటటువంటి జిజ్ఞాసనండి, ఆ ఇంటెన్సిటీ అది మనలో ఎక్కువ మందిలో కలగటం లేదు అనేటటువంటి భావన వ్యక్తపరిచాడు. ఒకటి. తర్వాత ప్రధానంగా మనం గమనిస్తానంటే ఏంటి, సెక్యూరిటీ, మనకి సేఫ్టీ, బికాస్ బ్రెయిన్ నీడ్స్ కదా. అంచేత ఈ రిలీజియన్ కానీ ఇవన్నీ కూడా మనకు ఒక ట్రెడిషను, ఒక నమ్మిక, ఈ బిలీఫ్ ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే మనకు ఒక సెక్యూరిటీ ఇస్తుంది అదిలో. అంచేత కృష్ణమూర్తి గారు అంటాడు, అసలు మనం ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు అసలు వై వీఆర్ క్లింగింగ్ టు ఎనీథింగ్, దేనికి మనం ఇలాగా మనం ఎలాడుతూ ఉన్నాము. ఇట్ రిక్వైర్స్ హార్డ్ వర్క్ అంటాడు. ఇట్ ఈస్ మచ్ మోర్ ఆర్డియస్ దాన్ గోయింగ్ టు ఎనీ ఆఫీస్, దాన్ ఎనీ ఫిజికల్ లేబర్.
దెన్ ఆల్ ది సైన్సెస్ పుట్ టుగెదర్. ఇది సింపుల్ గా వచ్చేది కాదు. ప్రతి థాట్, ద ఆరిజిన్ ఆఫ్ థాట్ మనం అబ్జర్వ్ చేయగలగాలి. జరుగుతున్నది మనకు లేకపోతే ఇంకొకళ్ళు వెదురు అంటే కంప్లీట్ అబ్జర్వ్ చేయగలగాలి. అటెంటివ్ గా ఉండేటటువంటి సందర్భం మాట్లాడతాడు. దిస్ డిమాండ్స్ ఇన్సిస్టెంట్ వర్క్ బికాస్ ఫ్రీడమ్ డస్ నాట్ కమ్ ఈజీలీ అన్నాడు. ఫ్రీడమ్ రాదు. శాస్త్రి గారు చెప్పేది ఇంకోటి చూడండి, ఎవ్రీథింగ్ ఇంపీడ్స్ అట. ప్రతిదీ, యువర్ వైఫ్, యువర్ హస్బెండ్, యువర్ సన్, యువర్ నైబర్, యువర్ గాడ్స్, యువర్ నైబర్ రిలీజియన్స్, అందరూ కూడా దాన్ని మనకి అవరోధించేటటువంటిగా కనిపిస్తారు. మరి రియల్ గా మన కనుక ఇంటెలిజెన్స్ ఉన్నట్టయితే యు ఆర్ లైక్ ఎ రాక్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ కన్ఫ్యూషన్ అండ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ కెలామిటీ యాజ్ వెల్. అటువంటి సిచ్యువేషన్ వస్తుంది. అది ఆయన రాక్ లైక్ సిచ్యువేషన్, అటువంటి స్థితిని మాట్లాడుతూ ఉన్నాడు. యాక్చువల్లీ సరే, మనకు ఒకరికి వచ్చిందా లేదని కాదు, ఒక మనిషి మనకి ఆ విధంగా నిలబడి చెప్పడము, ఎప్పుడో ఒక బుద్ధ మాట్లాడుతూ ఉన్నాము, ఇప్పుడు ఇంకొకరు చెప్తున్నారు. అసలు ట్రూత్ అండ్ ట్రూత్ మనం ఎంతవరకు అన్నది మనం చూసుకోవాల్సినటువంటి అంశం. అంతే కదండి, ఎవరికి వాళ్ళు మనం చూసుకోవాల్సినటువంటి, మనం లోపలికి ప్రయాణం చేయాల్సినటువంటి అంశము. ప్రసాద్ గారు ఇంకా ఉందా, లేకపోతే విత్ ఆల్ ఎవరీవన్స్ పర్మిషన్ వి విల్ క్లోజ్ ఇట్? విల్ క్లోజ్ సార్. థ్యాంక్స్ అండి అందరికి, పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. నమస్కారం సార్. థ్యాంక్ యూ.